పాదం వంక చూస్తున్నాం, అమ్మవారి పాదం చెప్పించి అనడం చూస్తున్నాం అన్న విషయం మీకు తెలియదు. తెలియకుండా వినేశారు, తెలియకుండా చూసేశారు. ఎందుకు చూసేశారు అంటే శంకరాచార్యుల వారి శ్లోకాన్ని చెప్తున్నప్పుడు ఏమైంది ఏమైంది అన్న కుతూహలంతో మీరు విన్నారు. ఈ కుతూహలమునందు మనసు మగ్నమైపోయింది. మనసు మిగిలిన వాటిని విడిపోయి దీన్ని పట్టేసుకుని అలా వింటోంది. ఇందుకు అశోక వృక్షాన్ని తన్నింది అని చెప్పాను నేను. ఇప్పుడు ఓహో అమ్మవారి ఇలా తన్నుంటుంది అని మీరు ఊహించారు. లీలగా మీకేం తెలియకపోయినా ఏదో ఒక పాదం తన్నినట్టు మీకు మనసులో కదిలింది. ఈ కదలిక చాలు మీ కోట్ల జన్మల పాపములు పోయి అమ్మవారి అనుగ్రహం కలగడానికి. ఏ నామం వసిన్యాది దేవతలు చెప్తే పాదం లోపల కదలక దీనులయ్యారో ఆ దైన్యం మీ ఎందు అవసరం లేకుండా పాదాన్ని ఒకసారి మీ మనసులో కదపడం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. పై శ్లోకంలో దైన్యం ఉండాలని చెప్పిన వారే అది మాకెన్ని జన్మలకు వస్తుందని బెంగ పెట్టుకుంటారేమో అని చమత్కారంతో మీ మనసులో ఆ పాదాన్ని కదిపారు. ఇది జగద్గురువుల యొక్క ప్రజ్ఞ. అంటే అసాధ్యములను సుసాధ్యం చేస్తారాయన. కాబట్టి అమ్మవారి పాదం అంటే అంత గొప్పది. అమ్మవారి పాదములను పట్టుకోలేకపోయానన్న వాళ్ళు ఏ స్థితిలో ఏడిచారో కనీసం ఆ ఏడుపు నీకు చేత కావాలన్నారు. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రము అని అందులో ఒక మాట అంటారు. చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంటే భుజగవతి హారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని తత్వా నిగ్రహణ పరిపాటీ ఫలమిదం. 85 సంవత్సరాల వయస్సు కలిగి శంకరాచార్యుల వారి పరంపరలో పీఠాధిపత్యం పొందినటువంటి దక్షిణ భారతదేశంలోని కంచికి కాని శృంగగిరికి కాని పీఠాధిపత్యం వహించిన ఒక మహానుభావుడు చేసిన స్తోత్రం ఇది. ఆయన పేరు ఏమిటి అన్నది పసిగట్టలేకపోయారు వ్యాఖ్యాతలు. ఆయన అంటారు, అమ్మా శంకరుడు చాలా గొప్పవాడు అంటారు కదా, ఈశ్వరుడు అంటారు కదా, నేను బాగా ఆలోచించానమ్మా దేనివల్ల ఈశ్వరుడు గొప్పవాడయ్యాడు అంటే మీరు మామూలుగా వినండి అంతే. నిజంగా ఈశ్వరుడు చేతకానివాడు అనుకున్నారు, అలా ఏం కాదు ఆయన. కానీ ఆయన గమ్మత్తు చూడండి. ఆ కవి అంటున్నారు, నేను బాగా ఆలోచించాను. చితాభస్మాలేపో, ఆయన ఒంటికి రాసుకునేది చాలా గొప్పదందామా. శవభస్మ తెచ్చి ఒంటికి రాసుకుంటాడు. ఉజ్జయిన్లో అయితే అందరూ చూస్తుండగానే వస్తారు కాపాలికులు. తెల్లవారుదామా 3 గంటలు అయ్యేటప్పటికి దేవాలయానికి వచ్చి నల్లటి బట్టలు కట్టుకుని ఒంటి నిండా శవభస్మతో వస్తారు. వచ్చి మూట విప్పుతారు, కంబళి విప్పితే అందులో అప్పుడే కాల్చిన శవం యొక్క వేడి భస్మ పట్టుకొస్తారు. మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో మేమందరం వెళ్ళి చూసి వచ్చాం కూడా ఆ భస్మాభిషేకం. ఆడవాళ్ళని చూడొద్దంటారు, తల మీద బట్ట వేసుకుని కళ్ళు మూసుకోండి అంటారు. అది ఆ మూట విప్పుతారు. విప్పినప్పుడు ఆ శవ భస్మ తీసి గుళ్ళోకి పట్టుకెడతారు. పట్టుకెళ్ళి శివలింగం మీద చాలా గమ్మత్తుగా ఒక పలచటి వస్త్రంలో పెట్టి దాన్ని చేతి మీద ఇలా 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 కొడతారు. కొట్ట శవ భస్మ శివలింగం చుట్టూ శివలింగం మీద పడుతూ అంతరాలయం అంతా కమ్మేస్తుంది. కమ్మేసిన తర్వాత కాపాలికులు స్నానం చేసి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి మొదటి తాంబూలం ఇస్తారు. ఆ శవభస్మాభిషేకం ఉజ్జయిన్లో ఎవరు చూస్తారో ఆ చూసినటువంటి వాళ్ళకి ఒకవేళ ఏదైనా అకాల మృత్యువు జాతకంలో తరువుకొస్తుంటే ఆ అకాల మృత్యువు నశించిపోతుంది. అంత గొప్ప అభిషేకం. ఆ అభిషేకం అది ఒక్క శివుడే అందుకుంటాడు. కాబట్టి చితాభస్మాలేపో, చితులయందు కాలిన శవముల యొక్క భస్మ ఒంటికి రాసుకుంటాడు. గరళమశనం, విషం తింటూ ఉంటాడు. దిక్పటధరో, దిక్కులను బట్టలుగా కట్టుకుంటాడు, లేకపోతే దిక్కులు అంబరములుగా ఉన్నవాడు కాబట్టి దిగంబరుడు అయి ఉంటాడు. జటాధారి, తలకాయ జువ్వుకోడు, పెద్ద జటాజూటం కట్టుకుని ఉంటాడు. కంటే భుజగవతిహారి, కంఠంలో చూస్తే పెద్ద పెద్ద పావులు మెళ్ళ వేసుకుని ఉంటాడు. కాళ్ళకి పావులు, చేతులకు పావులు, చెవులకు పావులు, కంఠంలో పావులు, అన్ని పావులే. అందుకని కంఠే భుజగవతిహారి పశుపతి, పశువులకు పతిగా ఉంటాడు. కపాలి, చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుని ఉంటాడు. భూతేశో, భూతగణములకు నాయకుడిగా ఉంటాడు. భజతి జగదీశైక పదవీం, ఆయన్ని చూస్తే లోకమంతా ఏమంటోంది, అబ్బో జగదీశ్వరుడు, విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు అంటోంది. అమ్మా నేను ఎంత ఆలోచించినా ఆయన ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడో నాకు అర్థం కాలేదమ్మా అన్నారు. ఇందులో ఏమున్నాయని గొప్పవాడని నేను అన్నమ్మా. ఒంటికి చూస్తే చితాభస్మమా, జటాధార, చేతిలో కపాలమా, భోగినం విషమా, కట్టుకునేది ఏనుగుతోలా, దానికి తోడు ఒంటి నిండా పావులా,
ఏమున్నాయని లోకాలకి నాయకుడు అయ్యాడమ్మా? తల్లి నాకు జ్ఞాపకానికి వచ్చింది. ఒకే ఒక్క కారణం చేత ఆయన లోకాలకన్నిటికీ ఈశ్వరుడైపోయాడు. ఏమిటో తెలుసా అమ్మా కారణం? భవాని తత్వాని గ్రహణ పరిపాటీ ఫలమిదం. నువ్వున్నావే తల్లి, నువ్వే పెద్ద చింతామణివి. ఆయన చింతామణి పాణిగ్రాహి. నీ చెయ్యి పట్టుకున్నాడు, పాణిగ్రహణం చేసి నీ మెళ్ళ మంగళసూత్రం కట్టాడు. దానివల్ల ఇంత ఐశ్వర్యం వచ్చింది. సహజంగా పనికిరాని వాడమ్మా, నీ మెళ్ళో మంగళసూత్రం కట్టి ఇంత వాడయ్యాడమ్మా, లేకపోతే శివుడికి ఇంత గొప్పతనం ఎక్కడుందమ్మా అన్నారు. అది చమత్కారానికైనా అమ్మవారి యొక్క వైభవం చేత ఆయన ఇంత ప్రకాశించాడు. లోకంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా నిజాయితీగా మాట్లాడుతుంటారు. మామూలుగానండి నాకేం లేదు, అంతా ఆవిడ వచ్చిన తర్వాత కలిసి వచ్చిందండి అదృష్టం అంతా, ఆవిడిది వైభోగం అంతాను అంటారు. ఒక్కొక్కరు బిడ్డలు పుట్టాక కలిసి వచ్చిందండి, నాదే ఉంది ఇదంతాను అంటారు. మీరు చూడండి, ఈ శ్లోకాలు పరమశివుడి మీద అనుకుంటున్నారేమో, శ్రీ మహావిష్ణువు మీద కూడా కాసుల పురుషోత్తమ కవి అని ఆయన శ్రీకాకుళాంధ్రదేవా అంటూ ఆయన చిత్రమైనటువంటి మాటలు అన్నారు. అసలు నీకేముంది లేవయ్యా, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న వ్యాఖ్య తెచ్చే. అన్ని భరిస్తాడు విష్ణు అని పేరు. నువ్వేమిటి భరించేది? భూదేవి నీ భార్య కాబట్టి ఆవిడ భరిస్తోంది. అందరినీ ఆదుకుంటాడని నీకో పెద్ద బిరుదు, నువ్వేమిటి ఆదుకునేది? ఇంకో ఆవిడ భార్య లక్ష్మీదేవి కాబట్టి ఆవిడ ఆదుకుంటోంది. నీకే ఉంది? మొదటి నుండి నీవు దామోదరుడవే, దరిద్ర దామోదరుడు అంటారు. నీకే ఉంది? మొలకే అమ్మ కట్టిన తాడు ఒకటి ఉందంతే, యశోద కట్టింది. మొదటి నుండి నీవు దామోదరుడవే చిత్ర చిత్ర ప్రకాశ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా అన్నాడు ఆయన. నీకే ఉంది దామోదరుడు అన్నాడు. అంటే దరిద్ర శబ్దం వేస్తే బాగుండదు. అంటే నిజంగా విష్ణు ఏమీ లేనివాడేనా దాని అర్థం? అంటే నిందాస్తుతి అంటారు, నిందిస్తున్నట్టుగా ఉండి స్తుతి చేస్తారు. కాబట్టి ఆయన అంటున్నాడు, శివుడికి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందా తెలుసా అమ్మా? నీ చెయ్యి పట్టుకుంటే వచ్చింది. అటువంటి నీ చెయ్యి పట్టుకుంటేనే శంకరుడికి ఇంత గొప్పతనం వస్తే, అసలు ఒక్కసారి నీ పాదాలు ముట్టుకుంటే ఎంత గొప్పతనం వస్తుందో అని ఆయనకే ఉంది అనుమానం. నువ్వు ముట్టుకుందామంటే ఒప్పుకోవు, నీ అంతా నువ్వు తగిలించావు. అందుకని కదా అశోక వృక్షాన్ని తన్నామని బెంగెట్టుకున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఒరే, నీకు కూడా పాదాలంత తేలిగ్గా ఏం దొరికిపోయి ఉంటే జీవితం అంతా ఇలా ఎందుకు అయి ఉండేది? ఆవిడ పాదాలు పట్టుకోవాలన్న వెంపర్లాట ఎప్పుడో కలిగి ఉండేది. కాబట్టి ఆయన అంటారు, నమంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహా నాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరంజానే మాతస్త్వదనుసరణం కష్టహరణం. అమ్మా నాకు నీ మంత్రం తెలియదు, అమ్మా నాకు శ్రీచక్రం గురించి యంత్రం గురించి తెలియదు, పోనీ కనీసం నీకు సంబంధించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని తప్పులు లేకుండా చదవడం చేత కాదు, పోనీ ఇవన్నీ అలా పెట్టు, నిన్ను స్తుతి చేయడం చేత కాదు, లేదా నిన్ను ధ్యానం చేయడం అంతకన్నా చేత కాదు, పోనీ నీకు సంబంధించినటువంటి ఒక్క ముద్ర పడదామంటే ఒక్క ముద్ర నాకు చేత కాదు. మరి నాకేమొచ్చు? ఒక్కటొచ్చు. కష్టం వచ్చినప్పుడు మాత్రం ఓసారి నీ వంక తిరిగి ఏదో తీర్చవలసిన బాకీ నువ్వు ఉన్నట్టు అమ్మవారు ఉంది అని అప్పుడు గుడికి వెళ్ళొస్తూ ఉండడం తెలుసు. ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఎన్ని మాటలు నేను వచ్చినా ఇప్పుడు మాత్రం వచ్చేసాయంటే అని మాత్రం నువ్వు అనలేదు. ఇదొక్కటే నాకు వచ్చమ్మా. అయినా నన్ను భరిస్తున్నావమ్మా నువ్వు. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతచ్చంతవ్యం జనని సకలోత్థారణి శివే కుపుత్రో జాయే తత్వచిదపి కుమాతా నభవతి. అమ్మా, నేను ఎంత అలసుడనంటే నువ్వు నాకు ఎంతో డబ్బిచ్చావు. ఇంత డబ్బు నువ్విచ్చావు, భార్యనిచ్చావు, బిడ్డల్నిచ్చావు, నేను ఉద్యోగం చెయ్యడానికి శక్తి నువ్విచ్చావు, మేధస్సు నువ్విచ్చావు, ఇల్లు నువ్విచ్చావు, కారు నువ్విచ్చావు, ఏసీ నువ్విచ్చావు, ఇంట్లో వస్తువులన్నీ నువ్విచ్చావు. నేను సుఖం కోసం నాలో ఉన్నటువంటి శక్తిని ఖర్చు పెట్టేస్తుంటే మళ్ళీ నాకు తీసుకొచ్చి శక్తిని లోపల చేకూరుస్తున్నావు. నేను భోగం కోసం అన్నీ తింటే నువ్వు దాన్ని శక్తిగా మార్చి పిప్పిని కింద నుంచి వదిలిపెడుతున్నావు. ఇంత నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావు. కానీ నేను చెయ్యందంటూ ఏమైనా ఉంటే నా జన్మాంతరంలో ఒక్క రూపాయి నీకోసమని తెగించి నేను ఇవ్వలేదు. ఇన్నిచ్చింది అమ్మ కాబట్టి అమ్మకి నేను ఇస్తానని నేను ఇవ్వలేదు. కాబట్టి నేను అమ్మకి అన్నం పెట్టలేదు. రెండు, పోన్లేరా నువ్వు నాకు ఇచ్చేదేమిట్రా అంటావేమో అమ్మా.
ఎంత అలసుడను నేనంటే కనీసం నా మనసులో నిన్ను ఎన్నడూ ధ్యానం చేయలేదు. ధ్యానం చేయడానికి నువ్వు అగరత్తు పెట్టమని లేదు, ఓ పువ్వు తెమ్మని లేదు, అరటిపండు పెట్టమని లేదు. నా పాదాలు అలా చూస్తూ నమస్కారం చేస్తూ కూర్చోమన్నావు. నా మనసు నిలబడదని చెప్పాను. ధ్యానం చేయరా అంటే మనసు నిలబడదన్నాను. ఎందుకు నిలబడదురా అంటే నాకు భోగాలు అలవాటయ్యాయి, తిరుగుతూ ఉంటా అన్నాను. భోగాలు ఎందుకు అలవాటయ్యాయిరా అంటే వాటిలో సుఖం మరిగానన్నాను. సుఖం ఎందుకు అనుభవించావురా అంటే నువ్వు నాకు డబ్బు ఇచ్చావు, నువ్వు నాకు శక్తి ఇచ్చావు, అనుభవించావన్నాను. నువ్వు ఇచ్చినవన్నీ దేనికి పనికొచ్చాయంటే అనుభవించడానికి పనికొచ్చాయి. నీ కోసం ఖర్చు పెట్టడానికి, నీకు నమస్కరించడానికి, నీ సేవ చేయడానికి మాత్రం అవి పనికి రాలేదు. నీకు అని ఇవ్వడానికి నా దగ్గర ఉన్న డబ్బులో తెగించి 100 రూపాయలు ఇవ్వను. నీ పల్లకి అని మోయడానికి నా భుజం ఎప్పుడూ మోసింది కాదు. ఇప్పటికి నేను 48 సంవత్సరాలు నా జీవితంలో జీవించిన కాలం అయితే 48 మాటలు అమ్మవారి పల్లకి పట్టింది లేదు. 48 సంవత్సరాల నా జీవితంలో బాగా తరచి చూస్తే బాహ్య స్మృతిని కోల్పోయి 48 గంటలు నేను చేసిన ధ్యానం లేదు. నా జీవితంలో అనారోగ్యం వస్తే అలమోకగా ఖర్చు పెట్టినట్టు, వేడిగా ఉన్న చోట ఏసీ రూమ్ తీసుకున్నట్టు, కొద్దిగా ఇది తిందామా అది తీద్దామా అనిపిస్తే ఇంకొక 2 నెలలు ఆగితే డజను మామిడికాయలు 5 రూపాయలకి ఇచ్చేస్తారా అన్నా కూడా ఆగలేక, ఒక్క మామిడికాయ 10 రూపాయలన్నా కూడా 10 రూపాయలు పెట్టి మామిడికాయ తెచ్చి పప్పేసుకు తిన్నాను. కానీ అమ్మా నీ కుంకుమార్చనకి వాడుకో అమ్మా అని చెప్పి నేను నా జన్మాంతరంలో ఇచ్చిన 50 రూపాయలు లేవు తెగించి. అది నాది కాదు. నువ్వు శక్తి ఇస్తే శక్తి ఖర్చు పెడితే ద్రవ్యం వచ్చింది. తిరిగి నేను ఆ 50 రూపాయలు ఖర్చు పెట్టలా. ఒక్కనాడు ఇన్ని పనికి మాలిన మాటలు మాట్లాడాను. 1 గంట అమ్మవారి శ్లోకాలు చదువుతానని చదవలేదు. 2 గంటలు ఇవాళ విని తీరుతానని నీ గురించి నేను వినలేదు. నేను అమ్మని సేవిస్తానని కనీసం నా శరీరంతో నీకు నేను చేసిన సేవ లేదు. ఒక్కనాడొచ్చి నేను గుడి తుడిచింది లేదు. ఈ సభలోనే ఇందాక నేను కారు దిగినప్పుడు నమస్కారం చేశారు. ఆర్టీసీలో పనిచేస్తుంటారు ఆయన. నాకు ఆయన పేరు స్పృహలో జ్ఞాపకంలో లేదు. కానీ వారు ప్రతిరోజు వెంకటనగర్ శివాలయాన్ని చీపురు పట్టుకుని ఒళ్ళు చెమట్లో కారిపోయేటట్టుగా తుడుస్తుంటారు మహానుభావుడు. అలాగే వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి గుడి పరిచారిక నాకు తెలుసున్నంత వరకు 5 పైసలు పుచ్చుకోకుండా గుడి తుడుస్తుంది. నాయనార్లలో అప్పర్ గుడికి వెళ్లి తుడిచినందుకు ఆయనకిచ్చిన బంగారు కాసులో బంగారం ఎక్కువ ఉండేది. కేవలము స్తోత్రాలు చేసినటువంటి జ్ఞాన సంబంధానికి దొరికినటువంటి బంగారు కాసులో బంగారం తక్కువ ఉండేది. ఎవరు కాయిక కైంకర్యం చేస్తారో వాడు అదృష్టవంతుడు. ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనందరం కలిసి ఈశ్వరుడికి చేస్తున్నామని అందులో ఉన్న లోటుపాట్లకి సర్దుకుంటారు పెద్ద మనస్సున్నవారు. మీరు కొంతమందిని చూడండి, ఇది ఎవరో చేస్తున్న కార్యక్రమం, మేం మగపెళ్లివారం కాబట్టి మాకేవో మర్యాదలు తగ్గిపోయాయి అన్నట్టుగా వచ్చి ఫిర్యాదులు చేస్తుంటారు. అక్కడ మాకండి ఇది అందలేదు, అది అందలేదు. అందకపోవడానికి నువ్వు మగపెళ్లివారివా? నీ జీవితంలో ఈశ్వరుణ్ణి సేవించుకునే భాగ్యం కలిగింది, వెంపర్లాడు తప్ప నీకొకరు చెప్పవలసిన అవసరం ఏమిటి? నీకు అందలేదేమిటి? నీకేదో దొరకలేదేమిటి? ఎవరికో ఫిర్యాదులేమిటి? దేనికి చేస్తున్నావు ఫిర్యాదు? నువ్వు ఎప్పుడైనా వెనక్కి తిరిగి ఆలోచించావా? ఎక్కడికి జారిపోయావో అలా ఫిర్యాదు చేయడంలో? ఇది ఈ స్పృహ లేనితనాన్ని ఎంత గొప్పగా ఎత్తిపొడిచారంటే, కుపుత్రోజాయే తత్, నేను దుష్టమైన కొడుకునమ్మా అన్నారు ఆయన. కుపుత్రోజాయే తత్కచితపి కుమాతాన భవతి. ఇన్ని తప్పులు నేను చేస్తున్నా, ఒప్పన్నది లేకపోయినా నువ్వు నాకు డబ్బిస్తూనే ఉన్నావు, శక్తినిస్తూనే ఉన్నావు, భోగాలనిస్తూనే ఉన్నావు, సుఖాలనిస్తూనే ఉన్నావు. పిల్లలు, మనవలు, శుభాలు, శుభకార్యాలు, ఉపనయనాలు ఇన్ని జరుగుతూనే ఉన్నాయి. అయినా అమ్మా నేను నీ గురించి వెంపర్లాడినది మాత్రం నా జన్మాంతరంలో ఎప్పుడూ లేదు. మీరు చూడండి, నేను ఒక్క మాట చెప్తాను, మీరు ఏమనుకోకండి, ఇది మిమ్మల్ని ఉద్దేశించి చెప్పాను అని మీరు ఎంత మాత్రమో అనుకోకండి. ఒక వివాహం జరుగుతున్నప్పుడు తన బిడ్డ చేస్తున్నటువంటి గౌరీ పూజ యందు చాలా జాగ్రత్త తీసుకుని గౌరీ పూజ చేసేటప్పుడు తెచ్చి అక్కడ పెట్టవలసినటువంటి వస్తువులేవి? ప్రధానంగా అసలు పూజ చేసేటప్పుడు గౌరీ పూజ కన్యపిల్ల తప్పకుండా తన చేతితో అమ్మవారికి సమర్పించి తీరవలసినటువంటి వస్తువులుగా చెప్పబడినటువంటి 3 పదార్థములు ఏవి మీరు చెప్పండి?
తప్పకుండా ఆడపిల్ల పెట్టి తీరాలి అమ్మవారి దగ్గర. అమ్మా పసుపు నేను కాదంటలే తల్లి, కానీ మీరు ఆలోచించండి. నేను అందుకే చెప్పాను, నేను ఎవరినీ తప్పు పట్టట్లేదని. పసుపు, కుంకుమ, నల్లపూసలు అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇవాళ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. నల్లపూసలు ఎంత ఖర్చు ఉంటాయండి? మీకు ఆప్యాయత ఉంటే ముందు మీరు ఏమనాలంటే, అమ్మా నీ మెడలో ఉన్న తాళిలా నా కూతురు మెడలో ఉన్న తాళి కూడా ఎప్పుడూ ఉండేటట్టు అనుగ్రహించు. ఇది కనురాపా కాదా? నల్లపూసలు ఎక్కడ పెట్టారు మీరు? అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెళ్లి కూతుర్ని చేశాం అంటారు. ఏమి పెళ్లి కూతుర్ని చేయడం? పెళ్లి కూతుర్ని చేయడం అంటే ఫోటోలు తీయించుకోవడం, పెళ్లి కూతుర్ని చేయడం అంటే వీడియోలు తీయించుకోవడం, అంతే పెళ్లి కూతుర్ని చేయడం అంటే. అదే ఆ పెళ్లి కూతుర్ని చేయడం అంటే? పెళ్లి కూతుర్ని చేయడం అంటే దానికి ఒక గొప్ప వైదిక సంప్రదాయం ఉంది. లోపల పిల్ల మంగళ స్నానం చేస్తుంటే బయట అమ్మవారికి సంబంధించిన కళ్యాణం పాటలు పాడాలి. పిల్లని తీసుకొచ్చి పెళ్లి కూతుర్ని చెయ్యగానే కొంతమంది ముత్తైదువుల్ని అర్థించి తెచ్చుకోవాలి. కన్యాదాత భార్య, అమ్మా మీరు వచ్చి తాంబూలం తీసుకోండి అమ్మా అని అడగాలి. తీసుకొచ్చి చెరుకు కర్రలు, ఆ చక్కగా వండినటువంటి అపూపములు అంటే బెల్లంతో వండినటువంటి పిండి వంటలు, తనకి శక్తి కలిగినంత మేరలో మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు, పసుపు, కుంకం ఇలాంటివి కొంతమంది ముత్తైదువులకి దానం ఇచ్చి నమస్కారం చెయ్యాలి. కావాలంటే మీరు రుక్మిణీ కళ్యాణం చదవండి. ఇవాళ పెళ్లి కూతుర్ని చేస్తున్నాం అన్న ముచ్చట్లన్నీ దేనికి పనికొస్తాయంటే అక్కర్లేని ఆడంబరాలు, అర్థం లేనటువంటి సంస్కృతి. పెళ్లి కూతుర్ని చేస్తున్నాం అన్నప్పుడు పక్కన నిలబడిన పెద్దరికం వహిస్తున్నామన్న ఏ వ్యక్తికి అసలు ఎలా పెళ్లి కూతుర్ని చెయ్యాలో తెలియదు. అక్కర్లేని అహంకారాలు, అక్కర్లేని ఆడంబరాలు, అక్కర్లేని అలంకారాలు తప్ప అసలు ఎందుకు చేస్తున్నారు, ఎవరిని ఆరాధిస్తే ఆ ఐదో తనం నిలబడుతుంది, దీని గురించిన స్పృహ ఎక్కడుంది అంటే అయినా ఆవిడేమనుకోవట్లేదు. అరేరే వీడిన్ని లక్షలు ఖర్చు పెట్టాడురా, విస్తరికి 120 రూపాయలు ఇస్తానన్నాడు, 200 ఇస్తా అన్నాడు. ఇక్కడ రొట్టె ముక్కలు, ఇక్కడ బఠానీలతో చేసిన పదార్థాలు, ఇక్కడ స్వీట్లు, ఇక్కడ హాట్లు, ఇక్కడ పళ్ళ ముక్కలు, ఇక్కడ ఐస్ క్రీములు, ఇక్కడ ఇంకోటి మనుష్య మాంసం తప్ప అన్నీ ఉంటాయి. ఎవడికి ఏం కావాలో అన్నీ తినచ్చు. అన్నీ తిన్న మనగాడుంటే భారతరత్న ఇవ్వచ్చు. అన్నీ పెడతారు. అమ్మవారికి గౌరీ తపస్సులో నల్లపూసల హారం తీసుకొచ్చి వేయాలనేటటువంటి స్పృహ మాత్రం ఉండదు. కుపుత్రులము కావా మనం? గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, ఆయన ఎవరో చెప్పారంటారే శ్లోకం. ఏ ఒక్క విషయంలోనైనా మిమ్మల్ని మీరు పరిశీలనం చేసుకోండి. ఎక్కడ మనం అమ్మవారి దగ్గర అమ్మవారు సంతోషించే కొడుకుగా బతుకుతున్నాం మనం? కుపుత్రోజాయే తత్ కచితపి కుమాతాన భవతి. దుష్టమైన తల్లి అన్న మాట లోకంలో లేదమ్మా. అది లేదు కాబట్టి మేము బతికాం, ఇన్ని తప్పుల్ని ఓర్చామన్నారు శంకరాచార్య వారు. ఎంత గొప్ప శ్లోకం చూడండి. నాకు తెలియదమ్మా, నీ కాళ్ళు పట్టుకోవడం నాకు చేత కాలేదు, ఒక్క నమస్కారం చేయడం నాకు చేత కాలేదు. ఎన్ని అక్కర్లేని తిరుగుళ్ళు తిరుగుతాడండి పెళ్లిలో. ఆడపిల్ల పూజ చేస్తుంటే పక్కన కూర్చుని అమ్మా జాగ్రత్తగా చేయి నాన్న, పసుపు వేయి, కుంకం వేయి, గంధం అర్చన చెయ్యి నాన్న, ముందే గబగబా కాస్త గంధం తీసుకో, సాన మీద గంధం తీయి అని పక్కన కూర్చొని గంధం తీయించి అమ్మవారికి ఇంత జాగ్రత్తగా ఆడపిల్ల చెయ్యొచ్చో అంత మర్యాదగా ఆడపిల్లతో చేయిస్తున్న కన్యాదాత ఎక్కడున్నాడు? ఎప్పుడు దేనికి సరిపోతుందంటే పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా అండంతోనే సరి బతుకంతా. అసలు ఆడపిల్ల చేతిలో ఏం పెట్టి నువ్వు తీసుకురావాలో అవి సిద్ధంగా ఉంటాయా? ఉండవు. ఇంకా ట్రంకు పెట్టి ఏనో ఒకటి ఉంటుంది, దిక్కుమాలిన ట్రంకు పెట్టి పెళ్లిలో అదో పెద్ద పోస్టు. ఆ పోస్టుకి వెంపర్లాట, అక్కడ రాజకీయాలు. ఆ పెట్టె దగ్గర ఎవరినైనా పెట్టారో మిగిలిన వాళ్ళకి పెదవి విరుపులు, రాజకీయాలు, చిన్న చూపులు, అల్లర్లు, తగాదాలు, ఇన్నో. ఏది తెలుసు మనకి మాట్లాడుకోవడం పెళ్లికి అంటే ఎన్ని పూట్లు మేము ఉంటాం, మీరు ఎన్ని పూట్లు ఉంటారు, టిఫిన్ ఏం పెడతారు, వీడి జీవితంలో వీడు పలహారం చేయని వాళ్ళగే, వీళ్ళు పెడితేనే తింటాడు, లేకపోతే వాడి బతుకులో ఎప్పుడన్నా ఇడ్లీ తింటే కదా, వాడి బతుక్కి వడ తింటే కదా. ఏం టిఫిన్ పెడతారు? కారప్పొడి పెడతారా? అప్పడాలు
ఒడియాలు లేవని దెబ్బలాడుకునేవాడు ఓడు ఎవరు ఓ పెద్ద ఆయన. వాడి జన్మలో ఒడియాలు తినలేదండి వాడు. ఒడియాల కోసం దెబ్బలాట ఏంటి? ఆ పెద్దరికం ఏంటి? దానికి అర్థం ఉండదు. ఇంకా కొత్త సంస్కృతి వచ్చేసింది. వెర్రిగెంతులు, వెర్రాట్లు, వెర్రిపాటలు. ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే అసలు ఏ పాటలు మోగకూడదో ఆ పాటలన్నీ మోగించుకుంటూ ఉండాలి. ఇక్కడేమో కట్టేది తాళి, ఇక్కడేమో పెట్టేవి జీలకర్ర బెల్లం. అక్కడ ఏ పాటలు వినపడితే అమ్మవారు అసహ్యించుకుంటుందో అవి. ఎవడు పెట్టమన్నాడు నిన్ను? దుర్గమ్మ తల్లిని నిలబెట్టామని చెప్పి ఓ చిన్న అమ్మవారి మూర్తి నోటి పెడతారు. పొద్దున్నే మాత్రం వాతాపి గణపతి భజేనో కీర్తన వినపడుతుంది. ఇంకా రాత్రి 10 వరకు ఏమిటో తెలుసా అండి కీర్తనలో? అసలు అవి ఏమిటో మీకు అర్థం కావు. అంత భయంకరమైన పాటలు విన్నంత మాత్రం చేతనే అసహ్యం వేస్తుంది. బిక్కు బిక్కు బిక్కుమంటూ ఆవిడ ఒక్కతే ఇలా నిలబడి ఉంటుంది, ఎవరు ఉండరు. ఆ పాటలు రాత్రి 9:30 వరకు ఎప్పుడు అయిపోతాయిరా నవరాత్రులు, ఏమిరా ఈ పిల్లల ఆగడం అని ఆవిడ అలా నిలబడి ఉంటుంది. ఇక ఇది చాలదన్నట్టు అమ్మవారిని నిలబెట్టని డబ్బు ఇవ్వండి, ఇలా డబ్బా డగడగడగడగడ ఆడిస్తూ వచ్చేపోయే వాళ్ళ స్కూటర్లు కార్లు ఆపడం. ఎందుకు ఈ దైన్యం? ఒక క్రతువు చేస్తే దానికి ఒక పరమార్థం ఉండాలి. ఒక చాలా గొప్ప పని జరుగుతోంది అనుకోండి, ఎంత కోటీశ్వరుడైనా ఒక్క వ్యక్తిని తీసుకోవద్దని చెప్పేవారు పరమాచార్య. ఒక్క వ్యక్తి దగ్గర తీసుకోవద్దని చెప్పేవారు. ఎప్పుడు అది చాలా గొప్ప క్రతువు అనుకోండి, ఒక్కరికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదో తెలుసా అండి? మిగిలిన వాళ్ళందరూ పొందవలసిన పుణ్యం ఒక్కడికి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఏమైపోతారు అప్పుడు? అప్పుడు నువ్వేం చేయాలంటే అందరి చెయ్యి వేయించాలి. అందరి చెయ్యి వేయిస్తే అందరూ అభ్యున్నతిని పొందుతారు. అటువంటప్పుడు కలపాలి తప్ప అయిందానికి కాందానికి నువ్వు కలిపేయకూడదు. తీసుకొచ్చి ఎవడు పెట్టమన్నాడు సందుకోమూర్తిని? ఎవడు డబడబడబడ డబ్బాలు వాయించమన్నాడు? ఎవడి లేకరుపులు అరవమన్నాడు? కుపుత్రో జాయే తచ్చచితపి కుమాతాన భవతి. నీ కాళ్ళట్టుకోవడం నాకు రాలేదు, ఆ పేరుతో లేనిపోయి ఆడంబరాలన్నింటికీ పోతున్నాను. కాబట్టి ఆయన అంటున్నారు, జగన్మాతర్మాతస్తవ చరణ సేవానరచిత నవాదత్తం దేవి ద్రమిణమపి భూయస్తవ మయా తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకురుషే కుపుత్రో జాయే తత్కచిదపి కుమాతాన భవతి. అమ్మా, చేస్తున్న మంచి పని కాని కృతజ్ఞత కాని ఒక్కటి లేకపోయినా పేరది పెట్టి మేమందరం ఆనందం అనుభవిస్తూ నిన్ను పక్కన పెట్టేసినా నువ్వు మాత్రం పోన్లే నా పేరు పెట్టుకున్నారని ఆనందపడుతూనే ఉన్నావు, సంతోషిస్తూనే ఉన్నావు. అమ్మా, నువ్వు ఎటువంటి తల్లివమ్మా? నీ పోని ఇది తెలిసి వంగి అమ్మా తప్పైపోయిందమ్మా ఇన్నాళ్ళని ఇప్పటికీ ఇలా నీ పాదముల దగ్గర ఇలా వంగడం నాకు రాలేదు. ఎన్నో చోట్ల వంగుతాను. కాబట్టి కుపుత్రోజాయే తత్కచితపి కుమాతాన భవతి. నీ పాదముల దగ్గర వంగకపోవడమే నా అహంకారం. అయినా నువ్వు నన్ను రక్షిస్తూనే ఉన్నావు, ఆ శక్తిని అలాగే ఉంచావు. అమ్మా, ఎటువంటి తల్లివమ్మా నువ్వు. ఈ సందర్భంలో మీకు నేను ఒక్క విషయాన్ని విజ్ఞాపన చేస్తాను. అమ్మవారి పాదముల యొక్క గొప్పతనం అంటే ఏమిటో తెలుసా అండి? స్వధర్మమునందు నిలబడడంలో వచ్చేటటువంటి తొట్టుబాటు కలగకుండా కాపాడుతుంది ఆవిడ. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడుగా ఉంటాను అంటే అది ఆయన గొప్ప విషయం. ఆయన నేను సత్యహరిశ్చంద్రుడుగా ఉంటానయా, నేను అబద్ధవాణ్ణి అన్నాడు. భార్య, మీరు మీ దిక్కుమాలిన సత్యవ్రతమును దీనికోసం అని చెప్పేసేసి రాజ్యం వదిలేశారు, ఏమిటండి అడవిలి పాలైపోవడం ఏమిటి, నన్ను నమ్మేయడం ఏమిటి, మిమ్మల్ని నమ్మేసుకోవడం ఏమిటి? ముందు ఎవరు నమ్మేశాడండి? తన నమ్ముకోలేదు, ముందు భార్య నమ్మేశాడు. భార్య నమ్మేస్తుంటే అలా నిలబడిందంతే ఆవిడ. అమ్మేశాడు ధనం ఇచ్చేస్తే. ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది తప్ప ఆవిడ పతిని నిందించలేదు. ఇంత సత్యవ్రతం కలిగిన భర్తంది. ఆఖరణ కొడుకు చచ్చిపోయాడు, లోహితాస్యుడు. చచ్చిపోతే వచ్చి చెప్పారు పిల్లలు, అమ్మ నీ కొడుకు చచ్చిపోయాడమ్మా, చచ్చిపోయే ముందు ఏడ్చాడు, అమ్మకి నా నమస్కారం అని చెప్పండి అని చెప్పాడమ్మా. చీకటి పడిపోయింది, క్రూర మృగాలు ఎత్తుకుపోతాయి శవాన్ని, వెళ్ళి తెచ్చేసుకో అని చెప్పారు. ఆవిడ్ని ఎవరికి అమ్మేశారో ఆయన భార్యకి వెళ్ళి చెప్పింది, అమ్మా కొడుకు చచ్చిపోయేటమ్మా ఒక్కసారి చూసి వస్తానంది. ఆవిడంది, దున్నపోతల్లే ఉన్నావు, ఏదో వంక, చచ్చిపోతే చచ్చిపోయాళ్లే, నా కాళ్ళు పట్టి వెళ్ళింది. ఆవిడ కాళ్ళు పట్టింది. అప్పుడు కూడా ఒక్క మాట అనలేదు భర్తని.
అలా అనకుండా ఉండడం అంత తేలిక విషయం కాదు. పతివ్రతగా నిలబడాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కాళ్ళు పట్టి ఏడుస్తూ వెళ్ళింది. చచ్చిపోయి ఉన్నాడు కొడుకు. ఎవరు తండ్రి? ఈ సమస్త భూమండలాన్ని ఏలినటువంటి చక్రవర్తి. ఒక్కొక్కడు అటువంటి స్థితిని పొందిన భార్య పాతివ్రత్యానికి, భార్య ఉపాసనకి గొప్పవాడయ్యాడు. చిత్రనళీయంలో అంటారు, సార్వభౌమ పదంబు శరణిభూరిన భోగి వంటలవాడవుచు బెరగెనేడు, విమలాతపత్రముల్ వెలయగల్గిన నేడు వర్షాతపతముల మెలగెనేడు, కను సన్నదొరల చేతన యాజ్ఞగును విభుండు వెలయ ఒక్కని యాజ్ఞ బరగెనేడు, భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయూ క్రోవియూ పట్టెనేడు, విపుల కేసరి నక్కట పిల్లి చేసే అథమ విధమున ఇట్టిదే విధికృతంబు అన్నాడు. నలుడు అంతటి దైన్యాన్ని పొందాడు. అయినా దమయంతి చిన్నబుచ్చుకోలేదు. నాకు ఆయనే భర్త అంది. బాహుకా అని పిలిచారు వంటలవాడని. ఆయన తన ధర్మమునందు తాను నిలబడిపోయాడు. దమయంతికి మారుమనుగు చేస్తానంటే నాకు నలుడే భర్త అంది. కొడుకు శవాన్ని తీసుకెళ్లి రుద్రభూమిలో పెట్టింది. పెట్టి కాలి ఆరిపోయిన చితుకులు పేర్చి కొడుకుని కాల్చబోతోంది. భర్త లేడు పక్కన. వచ్చి యవతవే కాటి సుంకం చెల్లించకుండా శవాన్ని కాలుస్తున్నావు, వెళ్ళి పట్టుకురా అన్నాడు. తన భర్తని తెలియదు. కంఠం వింటే నా భర్త కంఠంలా ఉంది అనుకుంది. అంటే అయ్యా నా దగ్గర ఏమీ లేదు, కొడుకుకి అంచేష్టి చేసి వెళ్ళిపోవాలి తెల్లవారేటప్పటికి మళ్ళీ కొలువుకి, అందుకని వెలిగించే నీ శరీరాన్నది. అంటే ఆయన అన్నాడు, లేదంటామే దళమౌ పయ్యదలోనా అన్నాడు, నీ పవిటలోంచి కనపడుతోంది మంగళసూత్రం అన్నాడు. అది అమ్మి పట్రా అన్నాడు. ఆవిడికి వరం ఉంది వశిష్ఠ మహర్షిది, ఆ మంగళసూత్రం ఒక్క భర్తకే కనపడుతుంది, నువ్వే హరిశ్చంద్రుడివని ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చింది. ఎటువంటి సత్యవ్రతమో తెలుసా అండి? అయినా సరే, మన కొడుకైనా సరే, ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయినా సరే, వెళ్ళి డబ్బట్రా మంగళసూత్రం అమ్మి ఆ కొడుకుని కాలుద్దన్న యజమానికి కాటి సుంకం కడతానన్నాడు. ఆయన నడిచిన భూమి ఈ గడ్డ. ఇవి కథలు అనుకుంటున్నారేమో, కథలు కావు. కాబట్టి ఇప్పుడు ఆవిడ వెళ్ళి డబ్బట్టుకుని వద్దామని వెళ్ళింది. దొంగలు మీద పడితే ఆవిడే దొంగ అనుకున్నారు. ఆవిడ్ని వజ్రశిల మీద నిలబెట్టి కుత్తుక కోసేయమన్నారు. ఎవరు కోస్తారంటే ఎవడు కాటికాపరో అని తీసుకురమ్మన్నారు. హరిశ్చంద్రుడినే తీసుకొచ్చారు. తీసుకొస్తే మహాపతివ్రత. నిజంగా పద్యాలు మీరు నమ్మండి నమ్మపోండి, ఒక్కనాటికి నేను చదవలేను. నేను ఒకసారి ఆ ప్రయత్నం చెయ్యబోయి ఉద్విగ్నతగా లోనైపోయి చదవలేకపోయాను కూడా శివమహాపురాణంలోనే. ఇప్పటికీ నా జన్మలో నేను ఆ సత్యహరిశ్చంద్రియం చదవలేను. ఎందుకంటే అసలు ఆ పద్యాలు చదువుతుంటే భయం వేస్తుంది. అయ్యి బాబా ఇదేమిటి ఈ పద్యాలు ఇలా ఉన్నాయని, అంత గొప్పగా ఉంటాయి. చంపైపోతున్నాడు కర్తవ్యనిష్టతోటి. విశ్వామిత్రుడు పరిగెత్తుకొచ్చన్నాడు, మాతంగ కన్యల్ని పెళ్లి చేసుకుంటానను, అన్ని ఇచ్చేస్తానన్నాడు. ఒక్కనాటికి మాట తప్పను. చంపేస్తానని కత్తెత్తాడు. కత్తి పూలమాల అయిపోయింది. అప్పుడు కూడా ఆవిడంది వజ్రశిల మీద నిలబడి, మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు ఈయనే భర్తగా కావాలంది. అది ఆవిడ పాతివ్రత్యం. వాళ్ళ వల్ల కదండి భరతగడ్డకింత పేరొచ్చింది. అటువంటి పతివ్రతామ తల్లులు ఈ జాతికి పేరు తెచ్చారు. ఆ పాతివ్రత్యానికి కారణం అమ్మవారి ఉపాసన. ఆ తల్లి ఉపాసన చేస్తూ ఉండిపోయినంతసేపు వాళ్ళు తమ ధర్మంలో అలా నిలబడ్డారు. నాకైతే అనిపిస్తుంది హరిశ్చంద్రుడి కష్టాల కన్నా చంద్రమతీదేవి కష్టాలే ఎక్కువ. అన్ని కష్టాలు పడింది నా తల్లి. ఎన్ని బాధలు పడిందో, ఎన్ని దెప్పి పొడిచారో, ఎంత కొట్టిందో. ఎవరో కాదనుకోండి, దేవతలే ఆ వేషంలో ఉన్నారు. అయినా ఓర్చిందండి పాతివ్రత్యంతో. హరిశ్చంద్రుడు చంద్రమతీదేవితో కలిసి అరణ్యంలో వెళ్ళిపోతుంటే కార్చిచ్చు అంటుకుంది దావానలం. ఇంత సత్యవ్రతుడైనటువంటి హరిశ్చంద్రుడు దావానలాన్ని ఆపలేకపోయాడు. వచ్చేస్తోంది మంట దగ్గరికి. చంద్రమతీదేవి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందో తెలుసా అండి? ఒక్కటే పణంగా పెట్టింది, నేను సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడి యొక్క ఇల్లాలినై పతివ్రతనయ్యుంటే. పతివ్రత అయ్యుండడం అంటే నిరంతరము అమ్మవారి పాదములను అర్చించి ఆవిడ్ని ఆదర్శంగా పెట్టుకుని భర్తని అనుగమించిన దానినైతే ఈ కార్చిచ్చు వెన్నపోసాగుగాక అందంతే. ఇప్పటికీ లోకంలో ఏమంటారంటే, ఆ దండకం ఎక్కడ వినపడుతుందో అక్కడ అమ్మవారు సుప్రసన్నురాలవుతుందంటారు. అందులో తల్లి అంటుంది, శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్షా దిశల్లోక శిక్షా దురాలోక తేజో విరాజీ కృపాళు భవద్దివ్య చారిత్రమెన్నంగ నేనెంత దానంచుర రజ్జ నీయందు వేదంబులన్నల్గు జన్మించుటం చేసి
వేల్పుల్జేత వేదేతి నామంబులన్ భక్తి పూజింత్రు నీచేత శిష్ట కర్మంబులెల్లన్ ప్రవర్తించు దేవా నినున్ రాజసూయాది యజ్ఞంబులందన్ ప్రపూజించియున్నట్టి మమ్మున్ కృపన్ బ్రోవగా చెల్లునే కాని బాధింపగా న్యాయమయ్యా ఇదే పాడి అయ్యా దయాభంగి ఏమయ్యనయ్యా ఈ రీతి ఎల్లాడు ఈ దీనులన్ కల్ప నీకెట్టు కాలో విచారింతు నేనేల సన్నిత్య సత్యవ్రతారూఢుడౌ శ్రీహరిశ్చంద్రు భూపాలు ఇల్లాలు నేయైతియేనిన్ ప్రశస్తోరు సాధ్విత్వమే నాకు వర్తించునేని నిమేషంబులోనన్ భవజ్వాలికాజాలముంబాసి శాంతుండవైన వ్యనిహార వాప్పూరముంబోలి శైత్యంబునన్ గ్రాలవేవీతి హోత్ర నమస్తే 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 నమః తల్లి. నేనే కాని హరిశ్చంద్రు భూపాలు ఇల్లాలినే అయితేయేనిన్ సత్యహరిశ్చంద్రుడి భార్యనైతే ఈ మాట ఎందుకనాలి అంటే ఎన్ని కష్టములు ఒకవేళ ఆయన వ్రతం వల్ల నాకు కలిగినా ఇటువంటి భర్తని పొందానని ఆవిడ్ని అనుగమించిన దాననైతే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ పాదములు పట్టుకోవడం వల్ల. అలా నేనే కాని ఒకవేళ అటువంటి పతివ్రతనైతే భూపాలు ఇల్లాలినే అయితే ఏనిన్ ప్రశస్తోరు సద్ధిత్వమే నాకు వర్తించునేనిన్ నేను కాని అటువంటి సాధ్వినయ్యుంటే నిమేషంబులోనన్ ఒక్క నిమిషంలో ఆకాశాన్నంటుకుని కాలిపోతున్నటువంటి ఈ అగ్ని జ్వాలలన్నీ కూడా భవజ్వాలికాజాలముంబాసి శాంతుండవై ఒక్క నిమిషంలో చల్లారిపోవాలి. ఈ అగ్ని అంతా ఆరిపోయి నవ్య నీహార వాప్పూరముంబోని శైత్యంబునన్ గ్రాలవే చల్లగా అయిపోవాలి. చల్లటి గాలులు వీచాలి. నేనే కాని పతివ్రతనైతే అమ్మవారి అనుగ్రహంతో పతిని అనువర్తించిన దాననైతే ఇది జరుగుగాక అంతే. ఆవిడ దండకం చదివి నమస్కారం చేసేటప్పటికే అగ్నిహోత్రం అంతా చల్లపడిపోయి వెన్నపూస అయిపోయింది. ఇది అమ్మవారి ఉపాసన చేసి అమ్మవారి పాదములు పట్టుకున్నటువంటి తల్లులు ఈ లోకానికి చూపించినటువంటి మర్యాద. అమ్మవారి పాదాలు పట్టుకోవడం అంటే మాటలు కాదండి. కోటేశ్వరారు మీరు సత్యహరిశ్చంద్రి అని చెప్పారు, ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడో జరిగిందంటారేమో. ఒకనాడు ఉద్వేగంతో పరమాచార్యులు వారు చెప్పినటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తాను. వీరప్ప స్వామి అని ఒక ఐశ్వర్యవంతుడు ఉండేవారు. ఆయన ఎన్ని దేవాలయాలకో సేవలు చేశారు, ఎన్ని దేవాలయాలు పునఃప్రతిష్టలు చేశారు, పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారు. ఆయనకి విపరీతమైన కోపం, ఎంత సేవ చేస్తారో అంత కోపం. అందుకని ఆయన పేరంటే హడిలిపోయేవారు అందరూ. ఆయన దగ్గరికి ఒక్క వ్యక్తి ఎక్కువ వెడుతుండేవారు. ఆ వెళ్ళినటువంటి ఆయన పేరు సుబ్బరాయ అయ్యర్ గారు. ఆయన మాత్రం వెళ్ళి భగవత్ కథ చెప్తుండేవారు. ఆయనకి అన్ని విని అంతమంది పెద్దల గురించి విని ఆఖరణ రోజున అన్నారు ఆయన, ఆ వీరస్వామి వీరప్ప స్వామి అన్న ఆయన, ఏమండి సుబ్బరాయ అయ్యర్ గారు మీరు రోజు పురాణం చెప్తున్నారు వింటున్నాను, ఇదంతా బానే ఉంది, కానీ నాకు ఈ దిక్కుమాల కోపం పోవట్లేదండి. నాకు ఈ కోపం పోయేటట్టుగా చేసి కోపానికి మారు పేరైన వ్యక్తి కూడా ఏ దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేస్తే కోపం పోయిందో అలాంటి గుడి ఏదైనా ఉంటే చెప్పండి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తానన్నాడు. ఆయన కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించి అన్నారు, దుర్వాసో మహర్షి కూడా మీలాగే బాధపడేవారండి. ఆయన కూడా తిరుక్కోయిలూరు అనబడేటటువంటి ఊరు వెళ్ళారు. అక్కడ అమ్మవారిని ధ్యానం చేశారు. ఆ తల్లి అనుగ్రహంతో కోపం పోయింది ఆయనకి. అందుకే ఒక్క తిరుక్కోయిలూరులో ఉన్నటువంటి దుర్వాసో మహర్షి యొక్క విగ్రహం పరమశాంతమూర్తిగా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి అమ్మవారి పాదాలని పట్టుకోండి అన్నారు. ఈ వీరప్ప స్వామి గారు సుబ్బరాయ అయ్యర్ గారిని కూడా తీసుకుని వెళ్ళారు. తిరుక్కోయిలు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. పోతుంది ఏమిటి కోపం? పోలేదు. అలాగే కేకలేస్తుండేవారు. ఆ గుడంతా బాగు చేయించారు, పెద్ద రథం చేయించారు. ఆయన అమ్మవారిని తెలిసో తెలియకో రోజు వెళ్ళి అమ్మవారి పాదాలు పట్టుకోండి కోపం పోతుంది అన్నారుగా సుబ్బరాయ అయ్యర్ గారు. పోవట్లేదండి అనేవారు. పోతుంది పట్టుకోండి అనేవారు. రోజు అమ్మవారి పాదాలకి నమస్కారం చేసేవారు. కొత్త రథం తయారైపోయింది. తయారైపోయిన తర్వాత రథం ప్రదక్షిణంగా గుడికి తిరుగుతోంది. తిరుగుతుంటే గుడి ముందు రథంకి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి కదిపారు, కదలలేదు. ఎంత కదిపినా కదలకపోతే ఇదే ఒకప్పుడైతే వెంటనే ఈ వీరప్ప స్వామి పెద్ద పెద్ద కేకలేసేవారు, ఎవడరా రథం చేసిన వాడు, ఎందుకురా కదలటం లేదని. ఇప్పుడు ఆయన ఏం అనలేదు, అలా నిలబడ్డారు. నిలబడితే అమ్మవారిని అందరం ప్రార్థన చేద్దామన్నారు. ప్రార్థన చేశారు, కదిలింది రథం. వెళ్ళి కొంత దూరం వెళ్ళి ఆగిపోయింది. మళ్ళీ కదలడం మానేసింది. ఎంత తోసినా కదలటం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఏమండి మీకు చెప్తే కోపడతారని చెప్పలేదు, ఇంత పెద్ద రథం కదా, ఈ రథం కదిలేటప్పుడు ఏదైనా బలిస్తే బాగుంటుంది, ఒక కోడినో మేకనో గొర్రెనో బలి ఇవ్వలేదు మనం, బలిస్తే బాగుంటుందండి అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏమిటయ్యా జగదంబ
ఈ మాటలకు ఆయనకి ఇంకొకప్పుడైతే ఎంత కోపం వచ్చేదో. ఇప్పుడు రోజు అమ్మవారి పాదాలు పట్టుకోవడంలో ఆయనకి తెలియకుండానే పోయింది ఆ కోపం. పోయి ఆయన అన్నారు, అమ్మయ్య ఆవిడ బలి కోరుకుంటుందా? ఎవడయ్యా మీకు చెప్పింది ఈ మాట? నోరు లేని జీవాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ చంపేస్తే దానికోసం ఆ తల్లి ఏడవదయ్యా? దాని తల్లి ఏడిస్తే తల్లి సంతోషిస్తుందా? ఎవరయ్యా చెప్పింది? పోన్లేండి, ఒక పని చేయండి, ఏదో ఒకటి బలి ఇవ్వకపోతే రథం నడవదంటున్నారుగా. నేను పెద్దవాడిని అయిపోయాను, నా అన్న వాళ్ళు ఎవరూ లేరు, ఉన్నదంతా దేవాలయానికి వాటికి ఖర్చు పెట్టేశాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది కూడా ఖర్చు పెట్టేయండి, నేను పడుకుంటానయా, చక్రాలు కదిపేయండి నా మించి, నాకేం బెంగలేదు, నిజంగా చెప్తున్నాను అని ఆ ఉత్తరీయం నడువుకు చుట్టుకుని ఆయన రథచక్రాల కింద పడుకున్నారు. పడుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోయి, అయ్యో అదేంటి వీరప్పస్వామి గారు మీరే పడుకుంటున్నారు, లేవండి 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 అని లేపేసి ఆయన్ని అందరూ కలిసి అమ్మవారిని పెద్ద స్తోత్రం చేస్తూ రథం దోశారు. రథం కదిలిపోయింది. కదిలిపోయి వీరప్పస్వామి గారు అక్కడ ఒక చిన్న పాక వేసుకుని అందులో ఉంటూ ఉండేవారు. ఆ గుళ్ళో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోవడమేగా మళ్ళీ ఊరని. ఆయన సంతోషంతో ఆనందంతో ఇంకా ఎంత పొంగిపోయారో అమ్మ కృప చేసిందని. ఆయన గబగబా ముందు నడుస్తూ వెళ్ళి తన ఇంట్లో నిలబడి అమ్మవారికి హారతి ఇద్దామని నిలబడ్డారు. నిలబడితే రథం అలా వచ్చి ఆయన ఇంటి ముందు ఆగింది హారతి పుచ్చుకోవడానికి. హారతి ఇచ్చారు, అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఆయన ఒక్కసారి ఆలోచించారు, చిన్న కారణం ఉంటే కోప్పడేవాణ్ణి, ఇన్ని జరిగినా కోపం రాలేదు. అమ్మా నా కోపం అంతా తీసేసావమ్మా, ఏమో అనుకున్నాను, నేను నమ్మి నీ పాదాలు పట్టుకుని ఉండుంటే ఏ స్థితిని పొంది ఉండేవాణ్ణో కదా, ఇన్నాళ్ళ తర్వాత వచ్చి నీ పాదాలు పట్టుకున్నాను. అమ్మా ఇప్పుడైనా నువ్వు అనుగ్రహిస్తే నన్ను చరమశాంతిని నువ్వు ఇవ్వవా అనుకున్నారు. అంతే. ఈయన ఇచ్చిన నీరాజనం ఇలా అమ్మవారికి చూపిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి సుబ్బరాయ అయ్యర్ గారి మీద ఆయన కన్నుల నీరుతో ఒరిగిపోయారు. ఆయనలో ఉన్నటువంటి జ్యోతి వెళ్ళి అమ్మవారిలో కలిసిపోయింది. ఇప్పటికీ అమ్మవారి పాదములు అమ్మవారి పాదములే. ఇది నేను చెప్పానని మీరు అనుకుంటున్నారేమో. అమ్మవారి పాదములు ఎంత గొప్పవో, ఆ పాదములు నమ్ముకుని నమస్కారం ఒక్కసారి చేసిన వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారో, ఎంత గొప్ప శక్తిని పొందుతారో, ఆ నమస్కారం చెయ్యకపోవడం కృతజ్ఞతైన తల్లి ఎంత ప్రేమతో మన్ని చూస్తోందో. మనం ఎప్పుడూ తప్పులే చేస్తున్నా కుపుత్రోజాయే తత్కచితపి కుమాతాన భవతి, ఆ తల్లి మన్ని ఎలా అనుగ్రహిస్తోందో, ఆ పాదముల జంట ఎంత గొప్పదో, ఆ పాదములను స్తోత్రం చేయకపోతే నమస్కరించకపోతే మనం ఎంత తప్పు చేసిన వాళ్ళం అవుతామో మనకి గ్రహింప చేయడానికి మహానుభావుడు కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అంటూ అమ్మా నీ పాదములంత గొప్పవి అని వసిన్యాది దేవతలు స్తోత్రం చేశారు. అయితే నా మనసు సంతోషించిందని మీరు అనుకుంటున్నారేమో. ఈ నామాలు మిగిలినవి ఏదో ఒక్కొక్క రోజైనా చెప్పి దాటాను, కానీ నిన్న చెప్పాను పాదాల గురించి, ఇవాళ చెప్పాను, నా మనసు నిండలేదు. కాబట్టి రేపు కూడా నేను పాదాల గురించే చెప్పాను. నీ మొహం ఈత్సా, నీ తృప్తి ఇదేమి తృప్తిరా, రేపు పాదాలే అని మీరు అనుకున్నా సరే నన్ను భరించండి. కాబట్టి రేపు మాత్రం నేను మళ్ళీ పాదాల గురించే చెప్తాను. నాకు సంతోషం కలిగేంత వరకు రేపు కూడా పాదాల గురించి చెప్పి ఎల్లుండి దాటే ప్రయత్నం చేస్తాను. నిన్నటి రోజు కూడా మనం కూర్మపృష్ఠజయిష్ణు ప్రపదాన్విత అన్న నామం గురించే అనుసంధానం చేస్తున్నాం. ఆ నామం గురించి అంతగా చెప్పుకోవలసిన అవసరం ఏమి అంటే, అసలు మనుష్య జన్మ యొక్క ప్రధాన ప్రయోజనం అదే కనుక. కొన్ని కోట్ల జీవరాశులలో ఏదీ కూడా భగవంతుని యొక్క పాదములను చేరడం కానీ, భగవంతుని యొక్క పాద దర్శనం కానీ, భగవంతుని యొక్క పాదములను కీర్తించడం కానీ అంత సులభంగా జరిగేటటువంటి విషయం కాదు. అటువంటి అదృష్టం ఒక్క మనుష్య జన్మయందు మాత్రమే సంభవం అవుతుంది. కనుక మనం ఆ భగవంతుని యొక్క పాదములను గురించి, ఆ తల్లి యొక్క పాదములను గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారు అన్న దాంట్లో కనీసం లేశమాత్రమైన స్పృశించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా మనకి శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రములు, మూకశంకరులు చేసినటువంటి స్తోత్రములు చాలా గొప్పవి. అందులో మూకశంకరులు అమ్మవారిని ఎదురుగుండా స్థూల దర్శనం చేస్తూ చేసినటువంటి దర్శనం. వాక్కు లేనివారు అమ్మవారి ఇచ్చినటువంటి వాక్కుతో చెప్పినటువంటి మాటలు. అందుకే కొంతమంది పెద్దలైతే అంటారు, మూకశంకరుల యొక్క శ్లోకం చదివినప్పుడు పైకి వచ్చేటటువంటి శబ్దం ఏదైతే ఉందో అదే శాబ్దికమైన అమ్మవారు అని పిలుస్తారు. ఎందుకని అంటే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనలోంచి బయటికి అంటే, ఆయనకి స్వతహాగా
పుట్టుకతో నోరు ఉన్నటువంటి వారు కారు, వారికి వాణి లేదు. కానీ అమ్మవారు కృప చేసింది. కృప చేసిన తరువాత ఆయన ఊహించి కానీ ఆంతరదర్శనం కానీ ధ్యానమునందు కానీ ఆయన చెప్పిన శ్లోకాలు కావు. అవి అమ్మవారు ఆయన కళ్ళ ముందు నిలబడితే ఆవిడ్ని చూస్తూ ఆయన చెప్పారు. ఆవిడ్ని చూస్తూ చెప్పేటప్పుడు ఆయన అమ్మవారి పాదముల వంక చూస్తూ అలా నిలబడ్డారు. నిలబడితే ఆయన నోటి వెంట 100 శ్లోకములు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అమ్మవారి పాదములు చూసేటప్పుడు అమ్మవారి పాదముల యందుండేటటువంటి శక్తి ఆయన లోపల అర్థమయ్యేటటువంటి బుద్ధిగా ప్రచోదనమై వాగ్రూపంగా బయటికి వచ్చింది. బయటికి వచ్చింది అంటే ఒకటి, అమ్మవారి దర్శనం అలా దర్శనం చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం ఏం కాదు. అది ఆయన చేసుకున్నటువంటి భాగ్యం, ఆయనకున్నటువంటి భక్తి. ఆ కారణం చేత అమ్మవారు ఆయనకి ఎదురుగుండా కనపడింది ఒక స్థూల రూపంతో. భగవంతుడు అనుగ్రహించాలనుకున్నప్పుడు అలా కనపడతాడు అని వేదం అంగీకరిస్తోంది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటోంది. ఈశ్వరుడు వీడికి కనపడదాం అనుకున్నాడు అనుకోండి, అలా కనపడచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఈశ్వరుణ్ణి గొప్పగా ఆరాధన చేసినటువంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి రూపంలో మీ ఇంటికి ఈశ్వరుడు రావచ్చు, వచ్చి కూడా అలా కూడా దర్శనమిచ్చి వెళ్ళవచ్చు. అది ఒక్కొక్కసారి దొరకచ్చు, ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, తులసీదాస్ గారు లాంటి మహానుభావుడు 2 మాటలు అందుకోలేకపోయాడు, భగవంతుడు అలా వచ్చాడని. అందుకని అన్ని వేళలా శంఖచక్ర గదా పద్మములను పట్టుకునో అమ్మవారు చతుర్భుజాలతోటో అమ్మవారు కనపడాలని లేదు. ఒక్కొక్కసారి మీరు ఆరాధించినటువంటి వేళా విశేషంలో ఒక బాల మీ ఇంటికి రావచ్చు, లేదా ఒక సువాసిని మీ ఇంటికి అకస్మాత్తుగా వచ్చి మీతో మంచి మాటలు మాట్లాడి మీ ఇంట్లో కొద్దిగా బొట్టు పెట్టించుకుని వెళ్ళొచ్చు. అమ్మవారే అలా అనుగ్రహించవచ్చు. కానీ మూకశంకరుల విషయంలో జరిగినటువంటి ప్రక్రియ వేరు. అమ్మవారే ఆయన కళ్ళ ముందు నిలబడింది, మాట లేని వారి చేత మాట పలికించింది. ఆ పలికిన మాటలు అమ్మవారి యొక్క వైభవాన్ని, అంతకుముందు అమ్మవారు చేసినటువంటి గొప్ప గొప్ప విషయాలను ఇప్పుడు ఆయన ఎదురుగుండా చూస్తూ చేసిన స్తోత్రం కాదు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా భగవంతుడు అలా ఒక సాకారంగా దర్శనం ఇచ్చాడనుకోండి, వెంటనే ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి చేస్తారు. అది దండక రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఏవో కొన్ని పద్యాల రూపంలో ఉండొచ్చు. శివుడు కనపడ్డాడు అనుకోండి, అర్జునుడు అంతటి వాడు శ్రీకంఠలోకేశలోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్షా దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు అంటూ ఒక పెద్ద దండకం చదివాడు. అలా ఉండొచ్చు. కానీ మూకశంకరుల యొక్క శ్లోకాలు అమ్మవారు ఈ లోకాన్ని అనుగ్రహించాలి అనుకుని మూకశంకరుల ద్వారా పలికింది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఏమంటారంటే, శంకరాచార్యుల వారిని సభలో చూడాలి అని మీరు అనుకున్నారనుకోండి, శంకరాచార్యుల వారు ఈ సభలోకి వచ్చి ఆయన సత్యదండం పట్టుకుని ఆయన పాము కోళ్ళు వేసుకుని ఒక్కసారి ఈ సభలో తిరగాలి అని మీకు అనిపించింది అనుకోండి, పెద్దలు ఏం చెప్తారంటే, నువ్వు పరమ శౌచ్యంతో సౌందర్యలహరిలో శ్లోకాన్ని చదివితే, అందుకే సౌందర్యలహరి శ్లోకాలు చదవాలి అంటే కొంత శౌచ్యాన్ని పాటించవలసి ఉంటుంది. సరసల మూక పంచశతి శ్లోకములు చదవాలి అంటే కొంత నియమం పాటించి చదవవలసి ఉంటుంది. అలా చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే, సౌందర్యలహరి శ్లోకముల యందు మాత్రమే శంకరాచార్యుల వారు శాబ్దికంగా బయటికి వస్తారు అంటారు. అది అందులో శ్లోకం మీరు చదువుతున్నాను అనుకోండి, శంకర భగవత్పాదులే పైకి వచ్చి తిరుగుతారు అని. నేను అనేకమైన గ్రంథాల్లో చాలామంది పెద్దలు ఆ విషయాన్ని చెప్పగా చదివాను. అలా ఎందుకు జరిగింది అంటే, కైలాసంలో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలని నందికేశ్వరుడు తీసేసుకుంటే అమ్మవారు అంది, నువ్వు పూర్తి చేసేయండి. ఇప్పుడు పూర్తి చేసేయంటే అమ్మవారికి తెలుసు కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా ఉన్నాడని, కాబట్టి ఆయన పూర్తి చెయ్యగలరని అమ్మవారికి తెలుసు. మరి నందికేశ్వరుడితో ఎందుకు తీయించాలి అంటే, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందన్నారంటే పెద్దలు, తండ్రి ఉండగా కొడుకు యుద్ధానికి వెళ్ళాడు, తండ్రి ఊళ్ళో లేడు, ఎక్కడో ఇంకొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు, శత్రువులు ఈ రాజ్యం మీదకి వచ్చారు. అప్పుడు తల్లి పిలిచి అంటుంది కొడుకుని, మీ నాన్నగారు అటువైపు ఇంకొక రాజ్యం మీదకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి అంటుంది. కొడుకు అప్పుడు వెళ్ళి యుద్ధం చేసి తిరిగి వచ్చినట్టుగానే అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన దాన్ని నందికేశ్వరుడితో చేత తీయించింది ఆవిడ. తీయించి ఇప్పుడు నువ్వు పూర్తి చెయ్యండి. ఆయన
అమ్మవారికి సంబంధించిన విషయములను శాబ్దికం చేశారు శంకర భగవత్పాదులు. అందుకే సౌందర్యలహరికి లలితా సహస్రనామ స్తోత్రానికి మీరు గమనిస్తే ఒక పెద్ద వ్యత్యాసం ఒకటి మీకు కనపడుతుంది. లలితా సహస్రంలో ఏ నామాలు చెప్పారో అవే నామాలకి శంకరాచార్యులు వారు భాష్యం చెప్పారా అన్నట్టుగా ఉంటాయి శ్లోకాలు. మీకు అందుకే నేను తరచూ రెండింటినీ సమాంతరంగా చూపిస్తున్నాను. ఇక్కడ వసిన్యాది దేవతలు ఏదంటారో దాన్నే శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తుంటారు. అలా చేసేటప్పుడు సౌందర్యలహరికి లలితా సహస్రానికి ఒక పెద్ద భేదం కనపడుతుంది. లలితా సహస్రంలో అమ్మవారి గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట అమ్మవారి ఆవిర్భావం చెప్తారు. ఆ చెప్పేటప్పుడు స్త్రీ స్వరూపంగా చెప్తున్నారు కాబట్టి కేశాదిపాదాది పర్యంతం చెప్తారు. కానీ సౌందర్యలహరి దగ్గరికి వెడితే శంకర భగవత్పాదులు ఆ నియమం పాటించలేదు. కేశాదిపాదాది పర్యంతం చెప్పలేదు ఆయన శ్లోకాలు. ఎందుకు చెప్పలేదు అంటే ముందు ఆనందలహరి ఉంది, ఆనందలహరి తర్వాత సౌందర్యలహరి వచ్చింది కాబట్టి ఇంకా ఆయన ఆ నియమం పాటించలేదు. ఎక్కడెక్కడ చాలా ప్రధానమైనవి స్పృశిస్తున్నారో, ఏవి శ్రీ విద్యలో విడిచిపెట్టడానికి అవకాశం లేదో అటువంటి వాటినన్నింటినీ అత్యద్భుతంగా ఆయన పూరణ చేశారు. అందుకే శంకరాచార్యుల వారు ఇంకా వేరుగా లలితా సహస్రనామ స్తోత్రం వైపుకు వెళ్ళకపోవడానికి కారణం అదే. అటువంటి సౌందర్యలహరిలోని శ్లోకాన్ని చదివినప్పుడు శాబ్దికంగా శంకరులు బయటికి వస్తారు అని ఇప్పటికీ ప్రమాణం. ఒక శ్లోకం మీరు చదివారనుకోండి, ఆ సమయంలో సభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాబ్దికంగా శంకర భగవత్పాదుల యొక్క దర్శనం అవుతుంది. లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వసిన్యాది దేవతలు అమ్మవారు అక్కడ ఉండగా చదివారు. చదివితే అమ్మవారు తల పంకించి బాగుందని చెప్పి ఆవిడ చెప్పింది అందరికీ. ఈ స్తోత్రం లలితా సహస్రం ఎవరు చదువుకుంటున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు తెలుసుకుంటున్నారో వారికి నా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పింది ఆవిడ. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగడానికి లోకంలో ఇంకా ఇంతకన్నా తేలికైనటువంటి మార్గం ఇంకోటి ఉంటుంది అని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు దీనికి శాబ్దికంగా సౌందర్యలహరి కూడా మీరు చదువుతున్నారనుకోండి, చదువుతున్నప్పుడు అందులోంచి శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. లేదా శంకరాచార్యుల వారే శాబ్దికంగా బయటికి వస్తారు. దాని పక్కన మూక పంచశతి కూడా నడుస్తోంది అనుకోండి, ఇంకప్పుడు శాబ్దికంగా అమ్మవారే బయటికి వస్తారు. ఎందుకని అంటే ఆ శ్లోకాలు చెప్పించింది అమ్మవారి శక్తి వాక్కుగా పైకొచ్చింది. ఆ తర్వాత ఇంకా మూకశంకరులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ మాటలన్నీ ఏమున్నాయో అవి అమ్మవారే. కాబట్టి మూకశంకరుల యొక్క శ్లోకాలు పరమ ప్రఖ్యాతి వహించే అటువంటి శ్లోకాలు బహుశః ప్రపంచ సాహిత్యంలో చాలా అరుదు. నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, ఇది ఎందుకంటే ఆ మాట అంటున్నాను, నా అభిప్రాయం పూర్ణం కావచ్చు, ఒకవేళ నా అభిప్రాయం కించెత్ అలసత్వంతో కూడింది కావచ్చు. బహుశః మూకశంకరుల శ్లోకాలు చెప్పగలిగినటువంటి స్థితి లోకంలో అందరికీ కలగదు. ఎందుచేత అంటే కాళిదాస మహాకవికి కూడా అమ్మవారు నాలుక మీద బీజాక్షరాలు రాస్తే తరువాతి కాలంలో ఒక్కొక్కసారి కవనం చెప్పారు ఆయన. మహానుభావుడే. ఇప్పటికీ పంచకావ్యాలు చదువుకుంటే అందులో రఘువంశాది కావ్యములు కాళిదాస కృతమే. కానీ మూకశంకరులు అలా కాదు. ఆయన ఒక్కసారి అమ్మవారి అనుగ్రహంతో 500 శ్లోకాలు చెప్పేశారు. చెప్పేసి అంతే నాకు వాక్కు తీసేయమన్నారు. ఇంకా ఆ తర్వాత ఆయన అసలు వాక్కును అనుభవించలేదు. అంత గొప్ప శ్లోకాలు. అందులో ఆయన అమ్మవారి పాదముల వంక దృష్టి నిలబెట్టి చెప్పినటువంటివి గడ 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 చెప్పేస్తుంటే ఆయన ఆపి 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 చెప్పినవి కావు. అమ్మవారి పాదాల వంక చూసి ఒక కాగితం మీద రాసి మళ్ళీ ఎక్కడో చదివి అంకితం ఇచ్చినవి కావు. ఆ పాదముల వంక చూస్తూ ఆయన చెప్పేశారంతే ఆ శ్లోకాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ శ్లోకాలకి గణాలు సరిపోయాయి, ఆ శ్లోకాలకి యతిప్రాసలు సరిపోయాయి అంటే అమ్మవారి అనుగ్రహంతో సరిపోయాయా, లేకపోతే ఆయన ప్రమేయం ఏమైనా అందులో ఉంటుందా? మూకశంకరులు పైకి మిష, ఆ మాట్లాడుతున్నదంతా అమ్మవారి. అందుకే అమ్మవారి పాదముల యొక్క గొప్పతనం ఏదో తెలుసుకోవాలి అంటే అమ్మవారి చెప్తే వింటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మూకశంకరుల శ్లోకాలు వినాలి. అందుకే నేనైతే ఇవాల్టి రోజున వదిలిపెట్టలేక మళ్ళీ దాన్ని ఎందుకు అనుసంధానం చేస్తున్నాను అంటే ఈ తిథులు పరమ పవిత్రమైనటువంటి తిథులు. రథసప్తమి, భీష్మాష్టమి, ఇవన్నీ మనం అనుకోకుండా ఎన్ని జన్మల పుణ్యమో ఈ తిథులలోకి వచ్చేటప్పటికీ పాదములు వచ్చాయి. కాబట్టి ఇవాళ కూడా నేను ఆ పాదారవిందముల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మూకశంకరులు చేసినటువంటి ఆ 100 శ్లోకాల్ని కలిపి పాదారవింద శతకము అని పిలుస్తారు.
పంచశతి అని 500 శ్లోకాలతో ఉన్న ఆర్యాశతకము, స్తుతి శతకము, మందస్మిత శతకము, కటాక్ష శతకము, పాదారవింద శతకము అని ఆయన చిరునవ్వు మీద 100, అమ్మవారి మందస్మితం మీద, అమ్మవారి కటాక్షం మీద 100, అమ్మవారి స్తుతి 100, అమ్మవారి యొక్క పాదముల మీద 100, అమ్మవారిని ఆర్య అంటే ఓ తల్లి అని గౌరవ సంబోధన చేస్తూ 100, 500 శ్లోకాలు చెప్పారు. అందులో కేవలం పాదాల మీద చెప్పినవే 100 శ్లోకాలు. నిజానికి 100 శ్లోకములంటే అందులో ఏ ఒక్క శ్లోకాన్ని మీరు ఇవాళ ఇది వదిలేసి ఈ శ్లోకం చెప్దాం అని మీరు ఎంచుకోలేరు. ఎలా ఎంచుకుంటారు? అవన్నీ అమ్మవారు చెప్పినవే. అమ్మవారు చెప్పిన శ్లోకాల్లో ఎంచగలిగిన ప్రజ్ఞ మీకేమిటి? అయినా ఎందుకు చెప్తారు అంటే అమ్మవారే అలా అనుగ్రహించి నీకున్న సమయంలో ఇవి చెప్పు అని ఆ తల్లి ఏవి చెప్పిస్తోందో అవి చెప్పడం అంతే తప్ప నేను ఎంచడమో ఇంకోళ్ళు ఎంచడమో అలా ఏముండదు. అదంతా అమృతమే. ఎటువైపు నుంచి తాగినా ఎక్కడ రుచి చూసినా అది అమృత భాండమే. కనుక మీరు అలా అవధరించే ప్రయత్నం చెయ్యండి. ఆ మూకశంకరులు అంటారు పాదారవింద శతకంలో, భవాంబోధౌ నౌకాం జడిమ విపినే పావక శిఖా అమర్త్యేంద్రాదీనామధిముకుటమత్తం సకలికాం జగత్తాపే జ్యోత్స్నామకృత కవచ పంజరపుటీశుకస్త్రీం కామాక్ష్యా మనసి కలయే పాదయుగళీం అన్నారు ఆయన. ఆయన పిలవడమే అకృత కవచ పంజరపుటి శుకస్త్రీం అని పిలుస్తున్నారు. పిలుస్తూ అమ్మవారి యొక్క పాదముల గొప్పతనాన్ని ఆయన చెప్తున్నారు. కామాక్ష్య మనసి కలయే పాదయుగళీం. కామాక్ష్య అంటే ఓ తల్లి కామాక్షి. కామాక్షికి లలితాపరా భట్టారికకు ఏమీ తేడా ఉండదు, ఇద్దరూ ఒకటే. కాబట్టి ఓ కామాక్షి తల్లి మనసి కలయే, నేను నా మనసులో ఈ పాదములను స్తోత్రము చేయుచున్నాను, ధ్యానము చేయుచున్నాను, పూజ చేయుచున్నాను. పాదయుగళీం, ఆ పాదముల జంటను. ఈ పాదముల జంటను ధ్యానం చేస్తే ఏమిటి కలుగుతుంది లోకంలో అంటే, అమ్మవారి పాదములు మాత్రమే అనుగ్రహించగలిగినటువంటివి ఒక గొప్ప శక్తులు ఏమున్నాయో వాటిని ఆయన ముందున్నటువంటి పాదములలో చెప్తున్నారు. భవాంబోధౌ నౌకాం, అమ్మా నీ యొక్క పాదముల జంట ఈ సంసారమనేటటువంటి సముద్రమును దాటడానికి వీలైనటువంటి నౌక, ఓడ. మీరు ఈ మాట మామూలుగా కవులందరూ వేస్తూ ఉంటారు, నేను కాదన్ను. కానీ దీన్ని మీరు సక్రమంగా అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే మీకు దాని యొక్క గొప్పతనం ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి పెద్దలు ఎలా చెప్తారంటే, మీరు ఒక సముద్రపు టొడ్డున నిలబడి ఉన్నారు. ఆ సముద్రపు టొడ్డున నిలబడినప్పుడు అవతల ఒడ్డు ఒకటి ఉన్నది. అది ఎక్కడుంది మీకు తెలియదు, కనపట్టలేదు. కానీ ఆ ఒడ్డుకి వెళ్ళిపోవడానికి ఇంచుమించుగా మీకు ఒక 2 గంటల సమయం పడుతుంది అనుకోండి. మీకు ఇంకొక పావుగంట సమయం ఇస్తున్నాం, ఒక్క పావుగంటలో మీరు బయలుదేరాలి. 2 గంటల్లో ఖచ్చితంగా మీరు ఈ సముద్రాన్ని దాటి అవల ఒడ్డుకి వెళ్ళిపోతారు. కానీ ఒక్కటే నియమం, మీరు ఈ సముద్రాన్ని ఈత కొట్టి దాటుదామని ప్రయత్నం చేస్తే మాత్రం ఈ సముద్రంలో రాక్షసులున్నారు, తిమింగలాలున్నాయి, మొసళ్ళున్నాయి, పావులున్నాయి, మిమ్మల్ని తినేస్తాయి. మీరు అవతల ఒడ్డుకు వెళ్ళరు. కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఒక్క పావు గంటలో మాత్రం మీ యొక్క ప్రయాణం ప్రారంభమైపోతే 2 గంటల్లో మీరు ఆవలి ఒడ్డుకి చేరిపోతారు అన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, సముద్రాన్ని దాటడానికి వెంటనే మీరు దేని గురించి ఆలోచిస్తారు? ఇంటికి వెళ్ళిన చెక్ బుక్ తెచ్చుకుందాం, సముద్రం దాటేయచ్చని మీరు అనుకుంటారా? లేకపోతే నేను చదువుకున్న క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు పట్టుకొద్దాం, ఆ సర్టిఫికెట్లు పట్టుకుని నేను దాటచ్చని మీరు అనుకుంటారా? ఇప్పుడు మీకు సముద్రాన్ని 2 గంటల్లో దాటేయాలి అంటే మీకు ఉండే సాధనం ఒక్కటే, మీరు ఆ సముద్రంలో దూకి ఈదలేరు అని చెప్పినప్పుడు. మీకు కావలసింది ఒక పడవ, ఒక నౌక. ఆ నౌక కావాలి. ఇప్పుడు మీకు పడవ ఇవ్వట్లేదు, ఒక నౌకని ఇస్తున్నారు. నౌక వేరు, పడవ వేరు. పడవ కూర్చుని ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కనే నీళ్లుంటాయి. కొద్దిగా గాలి వాలొచ్చిందనుకోండి పడవ ఇలా ఇలా అవుతుంది. కాస్త కెరటాల తాకిడి వచ్చిందనుకోండి ఇలా కదులుతుంది. నౌక వేరు. నౌక అంటే ఓడ. ఓడ అనుకోండి మీకు ఇంట్లో ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుంది. హాయిగా చక్కగా కూర్చోవచ్చు, మీకు తినడానికి ఆహారం కూడా దొరుకుతుంది.
చక్కగా ఆహారం తినచ్చు, హాయిగా అందులో కూర్చోవచ్చు, హాయిగా అందులో పడుకోవచ్చు. దాన్ని నడిపే ఒక ఆయన ఉంటాడు. కాబట్టి మీరు చేసే పని ఏమిటంటే మీరు అందులో కూర్చోవడమే. కూర్చుంటే ఆయన నడుపుతాడు, మీరు ఆవలి ఒడ్డుకి చేరిపోతారు. చేరిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకా మీరు ఎలా దాటుతారో దాటండి అని కూడా అనరు. దాన్ని కదలకుండా లంగరు వేసి దాన్ని మించి చక్కగా సముద్రం యొక్క ఒడ్డుకి మిమ్మల్ని చేర్చేస్తారు. ఒక నౌకలో మీరు కూర్చోగలిగారనుకోండి, ఇంకా మీకేం భయం లేదు, ఆ నౌక తీసుకెళ్ళిపోతుంది. మనకి జీవితంలో మనుష్య జన్మకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బంది ఎక్కడంటే, మిగిలినటువంటి ఏ శరీరంలో ఉన్నా కూడా అసలు సంసారం అనే సముద్రం ఒకటి ఉంది, దాన్ని దాటుదామన్న స్పృహ ఉండదు. అలా దాటచ్చు, ఇది సముద్రం, ఇది దాటి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఈ సముద్రంలో మనం పడక్కర్లేదనేటటువంటి జన్మ ఏదైనా ఉంటే, అటువంటి స్పృహ కలిగినటువంటి బుద్ధి ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాణి ఏదైనా ఉంటే ఒక్క మనుష్యుడే. ఆ మనుష్యుడికి అనేకమైన నౌకలు లేవు, ఒక్కటే నౌక సముద్రాన్ని దాటడానికి. ఈ సముద్రమునందు నువ్వు లేకుండా ఉండని చెప్పట్లేదు, సముద్రంలోనే ఉండు, కానీ నౌకలో ఉండి సముద్రాన్ని దాటేయి. నౌకలో ఉండి సముద్రం దాటడం, సముద్రంలోనే ఉంటాడు నౌకలో వెళ్ళిపోయేటప్పుడు. కానీ సముద్రంలో మునిగిపోవడం కానీ సముద్రం వల్ల ప్రమాదం కానీ రాదు. మీరు ఈ విషయాన్ని బాగా పట్టుకోవాలి. ఈత కొడుతున్నాడు అనుకోండి, దాటిపోతాడని నమ్మకం ఏం లేదు. ఏ క్షణంలోనైనా మొసలి పట్టేసుకోవచ్చు, ఏ క్షణంలోనైనా పాము కరవచ్చు, ఏ క్షణంలోనైనా తిమింగలం మింగేయచ్చు. ఒక నౌకలో వెడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన పరమ భద్రంగా ఉన్నాడు నౌకలో వెళ్ళిపోతున్నప్పుడు. మీరు సంసారంలో ఉన్నారు, గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి మీరు సంసారమును దాటలేరు అని చెప్పడానికి మనమేం సరిపోం. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు సంసార సముద్రమును దాటలేడు ఈ మాట చెప్తే పొరపాటు. అలా ఏం లేదు, వాడు దాటగలడు. ఎప్పుడు దాటగలడు? వాడు ఒక చక్కటి నౌకలో కూర్చున్నవాడైతే దాటేయగలడు. ఏదా నౌక? కేవలము అమ్మవారి పాదములే. దాన్ని అనుసంధానం చేసుకోవడం మాత్రం మర్చిపోకు. నౌకలో ఎక్కడైనా తిరుగు పర్వాలేదు, నౌకలో కూర్చుని అన్నం తిను పర్వాలేదు, నౌకలో పడుకో పర్వాలేదు, నౌకలో కూర్చుని కబుర్లు చెప్పుకో పర్వాలేదు. నౌకలో నిలబడి చూస్తున్నప్పుడు సముద్ర తరంగాలు బాగున్నాయని కానీ దూకేవా సముద్రంలోకి? అయిపోయింది. సముద్రంలోనే ఉండు, సముద్రంలోనే ప్రయాణం చేయి, నౌకలో కూర్చుని సముద్రంలో ఉండు. నౌకలోంచి సముద్రాన్ని చూసి బాగుందని సముద్రంలోకి మాత్రం దూకంతే. సంసారములో ఉండు, భార్యతో ఉండు, పిల్లలతో ఉండు, నీకు వచ్చిన ఉపద్రవం ఏమీ లేదు. ఒక నౌకలో కూర్చుని ఉండు. ఏదా నౌక అంటే, నేను అమ్మవారి పాదములను నమ్మి ఉన్నాను, నమ్మికయే నౌక. ఈ నౌక వెడుతుంది, సముద్రం మీద తేలుతుంది, ఇది వెడుతుంది, ఏమీ ఇబ్బంది లేదు. ఆ విశ్వాసమే అందులో కూర్చోవడం. నేను అమ్మవారి పాదములను నమ్మి ఉన్నాను, నాకు ఏ బాధ ఉండదు, నా యోగక్షేమములను తల్లి విచారణ చేస్తూ ఉంటుంది, నా భార్యాబిడ్డల యొక్క యోగక్షేమములు, నా యోగక్షేమములు అన్ని తల్లి విచారణ చేస్తోంది అని మీరు అమ్మవారి పాదములు పట్టగలిగితే ఇక్కడ కావలసినటువంటి శ్రేయస్సుని అనుభవిస్తారు. చక్కగా భార్యతో ఉంటారు, చక్కగా బిడ్డలతో ఉంటారు, చక్కగా ఐశ్వర్యం అనుభవిస్తారు, చక్కగా వేదము చెప్పినటువంటి సుఖాలు అనుభవిస్తారు. అమ్మవారు ఇవ్వవలసినప్పుడు వైరాగ్యం ఇస్తుంది, ఇవ్వవలసినప్పుడు జ్ఞానం ఇస్తుంది. ఆఖరణ చక్కగా పండు పండిపోయి చెట్టు నుంచి విడిపోయినట్టు ఈ నౌకని ఆధారం చేసుకుని ఆఖరణ మీరు సముద్రానికి ఆవలి ఒడ్డుకి చేరిపోతారు. ఈ నౌక తప్ప నిన్ను దాటించడానికి ఇంకొక సాధన ఉందని నువ్వు అనుకోవద్దు. ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? మూకశంకరులు చెప్తున్నారని మీకు అనిపిస్తోంది. మూకశంకరులు చెప్తున్నారా? మూకశంకరుల ద్వారా అమ్మవారు చెప్తోందా? అమ్మవారే చెప్తోంది. అయ్యో పిల్లలు దారి తప్పుతున్నారు, ఇవన్నీ నేను అనుభవిస్తున్నానంటున్నారు, సముద్రంలో పడిపోయి ఉన్నారు. ఎప్పుడు కరిచేస్తుందో తెలియదు పాము, ఎప్పుడు పట్టేస్తుందో తెలియదు మొసలి. ఇందులో ఉండండి, నేనే ఇచ్చాను ఆ సుఖాలు. నా పాదములనే నౌకను ఆశ్రయించి ఉండండి, మీకు ఇబ్బంది ఉండదు. కాబట్టి భవాంబోధౌ నౌకాం జడిమ విపినే పావక శిఖా. మనం జడత్వం అనేటటువంటి అరణ్యంలో ఉన్నాం. ఇది చాలా గొప్ప మాటలండి. అమ్మవారు ఒక వరుస క్రమంలో చెప్పింది వాటిని. ఇది చెప్తే ప్రతిస్పందించేవాడు ఒకడు ఉంటాడు, ప్రతిస్పందించని వాడు ఒకడు ఉంటాడు. మీరు చూడండి,
జడుడురా ఆయన అంటారు. జడుడు అంటే ప్రాణం లేనివాడని కాదు దానికి అక్కడ అర్థం, ప్రతిస్పందన లేనివాడు. నేను ఒక రాతి దగ్గరికి వెళ్ళి కొట్టాను అనుకోండి, రాయి లేచి నన్ను కొట్టదు. కానీ రాయికి ప్రాణం లేదనో, రాయి ఈశ్వర సంబంధం కాదనో, రాతి యందు ఈశ్వరుడు లేడనో మాత్రం మీరు అనకండి. రామకృష్ణ పరమహంస ఇదే అంటారు, భగవంతుడి గురించి ఎంత చెప్పినా వాడు భగవంతుడి గురించి అంగీకరించట్లేదు, మరి వాడి యందు ఈశ్వరుడు ఉన్నాడా అని అడిగారు వివేకానందుడు. అడిగితే ఆయన అన్నారు, భగవంతుడు ఉన్నాడని ఎంత చెప్పినా నమ్మకుండా తిరగబడి మాట్లాడేవాడి యందు భగవంతుడు లేడని అనకో, వాడి యందు నారాయణుడు ఉన్నాడు, కానీ మూర్ఖ నారాయణుడు ఉన్నాడను. నారాయణుడే కానీ మూర్ఖ నారాయణుడు వాడు అన్నారు. అదేంటి గురువు అంటే, ఎంత గొప్ప మాట అండి. కాబట్టి రాతి యందు ఈశ్వరుడు లేడు అంటే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న శృతివాక్యం తప్పు. రాతి యందు ఈశ్వరుడు లేడు అని నువ్వు అనకో, రాతి యందు ప్రతిస్పందన లేదు అని. అంటే మనిషి అయితే అమ్మవారే స్వయంగా చెప్తున్న మాటకి ఏమవ్వాలి? ప్రతిస్పందించాలి. ఓ అయితే నేను వెంటనే ఓడెక్కేస్తానన్నది. ఇప్పుడు ఓడ ఎక్కలేదనుకోండి, వాడు ఏమయ్యి ఉండాలి? వాడు జడుడు, వాడి ప్రతిస్పందన లేదు. అంటే అమ్మా, ఒకవేళ ప్రతిస్పందన లేని వారు ఎవరైనా ఉంటే లోకంలో వాళ్ళు అలా ఉండిపోతారా అమ్మా? వాళ్ళకి నీ అనుగ్రహం ఉండదా? అంటే ఆ తల్లి అంటోంది, ప్రతిస్పందన లేనటువంటి వాళ్ళని కూడా నా అనుగ్రహం కలిగిన నాడు తెచ్చుకుని ఈ మాట చెప్పించి ఎవరి ద్వారానో వాళ్ళని కూడా నా మార్గంలోకి నేను తెచ్చుకోగలను. ఎందుకు తెచ్చుకోగలనో తెలుసా? నేను జడిమ విపినే పావక శిఖ, అరణ్యములో పుట్టినటువంటి జడత్వం ఉంది, కదలిక లేని స్థితి, ఆ కదలిక లేకుండా ఉండిపోయిన అన్నిటినీ కాల్చివేయగలిగినటువంటి ఆ అగ్నిహోత్రం ఎటువంటిదో, నేను కూడా ఆ జడత్వాన్ని పోగొట్టడంలో అగ్నిశిఖ వంటి దానను, అంటే అంత పవిత్రమైన దానను. నేను మీకు జ్ఞానం ఇవ్వగలను, ఆ ప్రతిస్పందన నేనే కల్పించగలను. ఈ మాటలు విని ఎవడు ప్రతిస్పందించవలసి ఉంటుందో వాడి యందు ఆ ప్రతిస్పందన నేను తీసుకొస్తాను. అది రాలేదు, నువ్వు బెంగపెట్టుకోకు, నీది కాదా విషయం, వాడికి ఇంకా అనుగ్రహం కలగలేదని గుర్తు. కాబట్టి ఈ శ్లోకాలు వినేవేల్టికి వెళ్ళిపోయారనుకోండి ఎవరో, ఈ శ్లోకం అప్పటిదాకా వచ్చారు, ఈ శ్లోకం మొదలు పెడుతుంటే వెళ్ళిపోయారనుకోండి. లేకపోతే అప్పటిదాకా మూక పంచశతి పుస్తకం ఉంది, చదువుదామని ఇలా పుస్తకం విప్పేటప్పటికీ ఏదో పని వచ్చింది, అక్కడ పెట్టారు. మీరు అలా వెళ్ళొచ్చేప్పటికి ఆ పుస్తకం కనబడలేదు. నేనైతే అంటాను అమ్మవారి అనుగ్రహం కలగలేదంటాను. మరి ఆ శ్లోకం అంతే కదండి. అమ్మవారి అనుగ్రహం ఎవరికి ఉందో వాళ్లే వింటారు ఆ శ్లోకాలు. అమ్మవారి అనుగ్రహం లేనివాణ్ణి నువ్వు ఇవాళ సభకొస్తే నీకు కనకాభిషేకం చేస్తామన్నా నువ్వు తీసుకురాలేవు. ఎందుకు తీసుకురాలేవు? అమ్మవారి అనుగ్రహం ప్రమాణం. కాబట్టి జడిమ విపినే పావక శిఖ అమర్త్యేంద్రాదీనామధిముకుటముత్తం సకలికాం. అమ్మా, నీ పాదములున్నాయే, ఆ పాదములకు అలంకారం కాదు, నీ పాదములే పూలగుత్తులు. ఆ పూలగుత్తులైనటువంటి ఈ ఎర్రటి పువ్వులు ఎక్కడ పెట్టబడి ఉంటాయి? ఇది మూకశంకరుల యొక్క ప్రజ్ఞ అమ్మవారి రూపంలో. ఇప్పుడు లోకంలో పువ్వు అనబడేటటువంటిది ఏ పువ్వు పూసినా ఏం కోరుకుంటుంది అంటే ఈశ్వర పాదములు చేరడమే జన్మకి సార్థకత. కానీ అన్ని పువ్వులు అలా చేరిపోతాయా అంటే, ఒక పూలదండ ఒక శవానికి అలంకారంగా వెళ్ళింది. ఇప్పుడు ఆ పూలదండ చేసిన పాపం ఏమైనా ఉంది అని మీరు నిర్ధారణ చెయ్యగలరా? పూలదండ చేసుకున్న పాపం అని అనడానికి ఏం కుదరదు, కానీ దానికి అభ్యున్నతిని పొందే అదృష్టం లేదు అని మాత్రం అనొచ్చు. అందుకే అదొక శవానికి అలంకారం అయింది. ఒక 6 దండలు ఇలా కట్టి పెట్టాడు ఒక ఆయన. 2 వ్యక్తులు వచ్చారు, అక్కడ నిలబడ్డారు. ఆ దండలు ఎంతండి అని అడిగారు. 30 రూపాయలు అన్నాడు. ఓ 2 దండలు ఇవ్వండి అని ఒక ఆయన కొనుక్కున్నాడు. నాకు 2 దండలు ఇవ్వండి అని ఇంకో ఆయన కొనుక్కున్నాడు. నాకు 2 దండలు ఇవ్వండి అని పట్టుకెళ్ళిన ఆయన పరమేశ్వరి యొక్క మెడలో వేశాడు. నాకు 2 దండలు ఇవ్వండి అని పట్టుకెళ్ళిన ఆయన ఒక శవం మెడలో వేశాడు. ఇప్పుడు శవం మెడలో వేసినటువంటి పూలదండ శవాన్ని తీసుకెళ్తుంటే కింద పడింది. కాలుకి కూడా తొక్కుతారేమో అని భయపడి కాళ్ళు కడిగేసుకుంటారు. అది శవం మీద పూలదండ అండి అంటారు. అమ్మవారి మెడలో ఉన్నటువంటి పూలదండ మరనాడికి వడిలిపోయి నిర్మాల్యంగా తీసి చేతికిచ్చారు.
అది వడిలిపోయిన పువ్వు కళ్ళకద్దుకుని తలలో పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పూజ్య భావన? ఆవిడ పాదముల మీదకి వెళ్ళడం ఆవిడ కంఠంలో అలంకారం కావడం వల్ల వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు సర్వోత్కృష్టమైన స్థానం ఏదని చెప్పాలి? అమ్మవారి పాదముల మీద అలంకారం కావడమే పూలకి గొప్పతనం అని చెప్పాలి. అమ్మవారి పాదాలే పూలగుత్తులైతే ఇప్పుడు వాటికి అలంకార స్థానం ఏదై ఉండాలి? అవి ఎక్కడ పెట్టాలి మరి తీసుకెళ్ళి? ఇప్పుడు ఆ పాదాలే పూలగుత్తులు. మీరు నిన్నటి వరకు పూలగుత్తులు పూలగుత్తులు పూలగుత్తులని వింటున్నారు ఎన్నో చోట్ల. శంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరిలో అన్నారు, నిన్న మీకు చూపించాను నేను. సౌందర్య మకరంద అంటూ చేశారు. మరి అప్పుడు అవే పూలగుత్తులైతే ఈ పూలగుత్తులు ఎక్కడ పెడితే పూజనీయత పొందుతాయి? ఎక్కడ పెడితే సార్థకత పొందుతాయి? అంటే ఇప్పుడు అవి తీసుకెళ్లి ఎక్కడో పెడితే అవి సార్థకత పొందాయి అనుకోండి. అవి సార్థకత పొందాయి అంటే అవి కూడా పొందవలసిన ఉన్నతిని పొంది ఉన్నాయి అని గుర్తు. ఆ పాదాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే అమ్మవారి పాదాలు సార్థకత పొందాయి అన్నారు అనుకోండి. ఇప్పుడు అమ్మవారి పాదాలు సార్థకత పొందాలా, మీరు సార్థకత పొందాలా? ఇక్కడ పెట్టుకుని మీరు సార్థకత పొందాలి. నేను అడుగుతున్నది ఏమిటి? అమ్మవారి పాదాలే పూలగుత్తులైతే అమ్మవారి పాదములకు సార్థకత ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ పెడితే సార్థకత వస్తుంది? ఇప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్లి పెడితే మీరు ఆ అమ్మవారి పాదములకి ఇప్పుడు రాణింపు వచ్చింది అని అనగలరు? పూలదండ అమ్మవారి మెళ్ళలో పడితే కదా రాణింపు వచ్చిందన్నారు. అమ్మవారి పాదాలే పూలయ్యాయి. ఇప్పుడు అమ్మవారి పాదాలు ఎక్కడ పెట్టాలి? అవి రాణించే అనడానికి. పూలైతే అమ్మవారి పాదాల మీద పెట్టారు, అమ్మవారి పాదాలే పూలైతే ఎక్కడ పెట్టాలి? అంటే ఇన్ని మాటలు ప్రశ్నించుకున్నా, ఇంత పెద్ద సభలో ప్రశ్న వేసినా, ఇంత సమయం ఇచ్చినా ఇన్ని మేధస్సులకు తట్టలేదు. ఇది మూకశంకరుల ప్రజ్ఞ, ఇది అమ్మవారి ప్రజ్ఞ. అందుకే నేను 1కి 10 మార్లు చెప్తున్నాను. అమ్మవారు మాట్లాడుతోందని చెప్పడానికి కారణం అదే. అమ్మవారంది ఈ పాదములనేటటువంటి పూలగుత్తులు దేవేంద్రాదుల యొక్క కిరీటములందు అలంకారం చేయబడి ఉన్నాయండి. ఇప్పుడు ఈవిడ పాదములు దేవేంద్రాదుల కిరీటముల యందు అలంకారం చేయబడి ఉన్నాయి కాబట్టి ఆ కిరీటం పెట్టుకున్నవాడు ఇంద్రుడయ్యాడు. ఇప్పుడు ఆ పాదములే సార్థకత పొందాయా? గొప్పతనం ఆ పాదాలదే అయిందా? ఆ పాదాలనే పూలగుత్తులున్న కిరీటం పెట్టుకుంటేనే వాడు ఇంద్రుడు, అది పెట్టుకుంటేనే వాడు సూర్యుడు, అది పెట్టుకుంటేనే వాడు చంద్రుడు, అది పెట్టుకుంటేనే వాడు దేవత, అది పెట్టుకుంటేనే విష్ణువు, అది పెట్టుకుంటేనే బ్రహ్మ, అది పెట్టుకోని వాడు ఆ పదవి యందు ఉండడు. కిరీటం ఉంటేనే గొప్పతనం. ఆ కిరీటం ఉన్నది అంటే ఆ కిరీటం మనకు ఒక పూలగుత్తున్నది, అది అసలు గొప్పతనం. ఇప్పుడు ఆ కిరీటము మీద ఉన్నటువంటి పూలగుత్తి ఏది? అమ్మవారి పాదపద్మములే అన్నారు. ఇది అమ్మవారి యొక్క ప్రజ్ఞ ఆ శ్లోకంలో. కాబట్టి ఆ తల్లి అంటుంది, నా దృష్టిలో అయితే తల్లి అని నేను అంటున్నప్పుడు మూకశంకర్లే. కాబట్టి అమర్త్యేంద్రాదీనామధిమకుటముత్తం సకలికాం జగత్తాపే జ్యోత్స్న, జగత్తుకి తాపము కలిగినది అన్నారు మూకశంకర్లు. చాలా గొప్ప మాటలండి ఒక్కొక్క శ్లోకంలో. జగత్తుకు తాపము కలుగుట అనగా ఏమి అంటే, జగత్ అంటే మనుషుల, జగత్ అంటే పశువుల, జగత్ అంటే పక్షుల. ఎవరికి తాపం అంటే ఆయన ఒక ప్రాణి కనలేదు, జీవుల కనలేదు, జగత్తు కన్నారు. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్. ఏది వచ్చి వెళ్ళిపోతుందో అది జగత్. అంటే ఈ శరీరం ఏదో ఒక ఇది పుట్టిన తేదీకి ముందు ఈ శరీరం లేదు, ఇది వచ్చింది కాలంలో. కాలంలో వచ్చింది కాబట్టి ఇది కాలంలో వెళ్ళిపోతుంది. ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది. ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవాలి ఈ శరీరం. ఇది వెళ్ళిపోతుంది. ఇది వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని జగత్ అంటారు. ఈ స్తంభం ఇట పూర్వం లేదు, దీనికి ఒక పుట్టుక తేదీ ఉంది. ఆ పుట్టిన తేదీ దీనికి జననం. ఇది కొంతకాలానికి ఒక 100 ఏళ్లకో 80 ఏళ్లకో తుప్పు పట్టేసి పనికి మాలినదైపోయి తీసేస్తారు. అప్పుడు దాని శరీరం అక్కడతో పూర్తయిపోయింది. కాబట్టి కాలమునందు వచ్చినది కాలమునందు వెళ్ళిపోతుంది. ఇలా లోకంలో మీరు ఈ కంటితో చూసేవి ఏ ఉన్నాయో అవన్నీ జగత్తే. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నా. ఇవన్నీ జగత్, ఇవన్నీ వచ్చి వెళ్ళిపోయేవే లోకంలో. వీటన్నిటికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి ఉంటుంది. కానీ ఇవి రావడానికి ముందు, ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకటి ఉంటుంది. అదొక్కటే ఈవిడ. ఈవిడ మాత్రం ఎప్పుడూ ఉంటుంది.
ఈ వచ్చి వెళ్ళిపోయేవి ఉండేది తక్కువ కాలం, కానీ తాపం ఉంది వీటికి. ఏమిటి తాపం? 6 రకాల ఊర్ముల చేత తాపం కలుగుతోందన్నారు. ఆకలి, దప్పిక. ఆకలి వేస్తోంది కాబట్టే కడుపు పట్టుకుని అయినవాడికి కానివాడికి నమస్కారం పెట్టి ఊడిగం చేయవలసి వస్తుంది. దప్పిక, దాహం ఉంది కాబట్టి నీళ్లు కావాలి. శోకము, ఏడుపు ఉంటుంది, ఎప్పుడూ ఏదో ఏడుపి. మోహము, అజ్ఞానం. జర, అన్ని శరీరాలకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. మరణము, ఆ శరీరాలు పడిపోతాయి. కాబట్టి వీటిని షడూర్ములు అంటారు. ఇప్పుడు ఈ షడూర్ముల చేత జగత్తంతా బాధపడుతోంది. ఎప్పుడు తాపమును పొందుతూనే ఉంది. భయం 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 భయం. ఈ 6 గురించి